Hello guys. Good evening everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. Nenu me master teacher Syed Sameer for physics. So we've gotten back from chemistry class and hi everyone. Hi A Bablu, Joshna, good evening. Priya director, my director. Good evening Priya. Rahul Creations, good evening. Good evening ఎవ్రీవన్. సో లైవ్ స్టార్ట్ అయిపోయింది. మీ ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ కామని చెప్పండి. ఈరోజు లైవ్ క్లాసెస్ అండ్ ఈరోజు న్యూక్లియైలో సెకండ్ పార్ట్ విచ్ ఈజ్ రేడియో యాక్టివిటీ. హాయ్ మారుతి రామ్, హాయ్ అశ్విన్ కార్తిక్, హాయ్ ప్రణవి అండ్ హాయ్ ప్రభాష్ అండ్ గుడ్ ఈవినింగ్ అమ్మ. హాయ్ హారిక, హాయ్ జోష్న, హాయ్ ఎవ్రీవన్, హాయ్ సోముకో, హాయ్ ఆకాష్, హాయ్ సానీ అండ్ అందరికీ హాయ్ అండి. సో ఈరోజు క్లాస్ వచ్చేసి మనం న్యూక్లియైలో ఉన్న రేడియో యాక్టివిటీ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. హాయ్ అనుష, హాయ్ శ్రీను అండ్ అందరికీ హాయ్ అండి. సో అశోక్ హాయ్, గుడ్ ఈవినింగ్ ఆకాష్ చవన్ అండ్ సోముకో గుడ్ ఈవినింగ్ హాయ్ అండ్ అందరికీ హాయ్ అండి. సో వీఆర్ బ్యాక్ అండ్ లలిత్ శేఖర్, hi everyone. So whoever is watching, do like the video, share it and also subscribe to your near and dear. Class adripoval sir iroju I'll try my best. My hero sir hi Priya and Nagendra Babu hi, Ashok hi and andarki hi andi. ఈరోజు నిన్న మనం ఓన్లీ కాన్సెప్టే చేసాం. నిన్న అంటే అదే సాటర్డే లాస్ట్ క్లాస్లో మనం ఓన్లీ కాన్సెప్ట్ చేసాం కాబట్టి సిహెచ్ చాళుక్య గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడే మోడర్న్ ఫిజిక్స్ ఫస్ట్ టాపిక్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ వీడియో చూస్తున్నాను సార్. చూస్తుంటారు సార్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో సుఖిత్, రాహుల్ క్రియేషన్, రాహుల్ సనం సార్. ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ సార్. మాకు మా కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్ వితౌట్ టెక్స్ట్ బుక్స్ చెప్పారు సార్. దానివల్ల ఇప్పుడు నాకు కొంచెం అర్థం కావట్లేదు సార్. అసైన్మెంట్స్ చేయలేకపోతున్నా సార్. డోంట్ వరీ నాన్న, చేస్తూ ఉండు, నీకు స్లోగా వస్తుంటుంది. ఒక 1 month తర్వాత ప్రోగ్రెస్ డెఫినెట్గా నువ్వు చూస్తావు. వాయిస్, ఆడియో అండ్ వీడియో రెండు క్లియర్గా ఉన్నాయో లేదో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి అన్న. సో నాగేంద్ర బాబు హాయ్, చాళుక్య, మోక్షాజ్ఞ, యూరి హాయ్, సంజన అండ్ హాయ్ ఎవ్రీవన్. So those who have not liked the video yet, do like the video so that I can see 28 are watching, 19 likes ఉన్నాయి. అవి కూడా 28 అయిపోవాలి. అండ్ ఈరోజు రేడియో యాక్టివిటీలో మనం మెయిన్గా హాఫ్ లైఫ్ ఆఫ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్తో పాటు కొన్ని PYQs కూడా చేయాలి. PYQs నేను చేయిస్తాను, లాస్ట్ ఇయర్ PYQs. సో మీరు కూడా నాతో పాటు పెన్ పేపర్ పెట్టుకొని, అంటే మీరు నా పెన్ పేపర్ పెట్టుకొని రెడీగా ఉండండి, మనం చేద్దాం. ఓకేనా? స్టేటస్ మేకర్ అనుదీప్, మోడర్న్ ఫిజిక్స్ ఫస్ట్ టాపిక్ ఇది కాదు నాన్న, ఇది 6th 7th సిరీస్. ఇది మోడర్న్ ఫిజిక్స్ సిరీస్లో 7th లెక్చర్ అనమాట. సో న్యూక్లియై అండ్ ఎస్ స్టేటస్ మేకర్. అందరికీ హాయ్ అండి. షేక్ రియాజ్ హాయ్. అందరూ వస్తూనే ఉంటారు, మీ అందరినీ నేను మాట్లాడిస్తూనే ఉంటాను. మనం అందరం చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దామా సార్? ఈజీ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్సే. మ్యాథమెటికల్గా కొంచెం ఉంటుంది, బట్ మోస్ట్లీ చాలా చాలా ఈజీగా ఉంటుంది. మా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఆబ్జెక్టివ్ చెప్పలేదు సార్, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ ఆబ్జెక్టివ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫిజిక్స్లో. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఆబ్జెక్టివ్లో క్వశ్చన్స్ రాకపోయినా సెకండ్ ఇయర్ ఆబ్జెక్టివ్ యూజ్ అయ్యే బేసిక్స్ చాలా ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. అది ఎవరు అసలు మిస్ చేయకూడదు. యాటిట్యూడ్ బాయ్ గేమింగ్ హాయ్. డైనమిక్ 1729 హాయ్ సార్. తిన్నాను. ఎస్ యాటిట్యూడ్ బాయ్. అండ్ యా మనం స్టార్ట్ చేసేద్దాం, ఎందుకు అనవసరంగా డిలే. ఓకేనా? సో మాట్లాడుతూ ఉంటాను మధ్యలో నేను మీతో. విల్ హ్యావ్ అ చాట్ ఆల్సో, నో ప్రాబ్లం విత్ దాట్. సో ఈరోజు క్లియర్గా మీరు కేర్ఫుల్గా వినాల్సిన టాపిక్ ఇది, రేడియో యాక్టివిటీ. మీరు ఎంత క్లియర్గా, ఎంత కేర్ఫుల్గా వింటే అంత ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మధ్యలో నేను చెప్తూ ఉంటాను, అవి కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా పిల్లలు? రైట్, లెట్స్ బిగిన్ టుడే సెషన్. అండ్ today's session is radio activity. చాలా 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 ఇంపార్టెంట్. రేడియో యాక్టివిటీ is derived as actually consisting of 2 words అనమాట. ఏంటా 2 words అంటే రేడియేషన్. రేడియో యాక్టివిటీ స్టార్ట్స్ ఫర్ the first half part of the radio activity is radiation and the other is activity. Activity అంటే it is something which is done by an element. Radio activity is done by an element లేదా హయ్యర్ మాస్ నెంబర్ ఉన్నవి ఇవి రేడియో యాక్టివిటీని చూపిస్తాయండి. హాయ్ వంశీకృష్ణ అండ్ హాయ్ శివప్రసాద్.
సో అందరికీ హాయ్ అండి, వీడియోని లైక్ చేయండి. రైట్, సో ఇప్పుడు నేను ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద క్లాస్. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ప్రతి పాయింట్ ఏమైనా డౌట్ ఉంటే మధ్యలో నాకు యూ కెన్ మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్. స్పాంటేనియస్ డికే. స్పాంటేనియస్ అంటే ఏం తెలుసా? వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ సపోర్ట్. వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ సపోర్ట్. ఏ ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా తనంతట తానే ఓన్ సెల్ఫ్, ఓకే, స్వతహాగా డికే అయిపోవాలి. అయిపోతే దాన్ని స్పాంటేనియస్ డికే అంటారు. ఆఫ్ న్యాచురల్లీ అక్కరింగ్ అన్స్టేబుల్ న్యూక్లియై. ఎవరి అన్స్టేబుల్ న్యూక్లియై అంటే రేడియం, యురేనియం, థోరియం, పొలోనియం, ప్లూటోనియం ఎట్సెట్రా. ఇవన్నీ ఏంటి సార్ అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏం చేస్తే అసలు ఏంటి ఇదంతా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి మనం చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే అల్యూమినియం కవర్లో అల్యూమినియంతో ర్యాప్ చేశాడు. అల్యూమినియంతో ఒక మెటల్ ఏం చేశాడంటే లోపల రేడియో యాక్టివ్ ఎలిమెంట్ని ర్యాప్ చేశాడు. ర్యాప్ అంటే చుట్టేశాడు. అల్యూమినియంతో చుట్టేశాడు. చుట్టేసిన తర్వాత దాన్ని ఒక బాక్స్లో పెట్టేసి కొన్ని రోజుల తర్వాత బయటికి వస్తే ఈ అల్యూమినియంలో నుంచి, ఈ అల్యూమినియం కవర్ ఏదైతే ఉందో అందులో నుంచి హోల్స్ ఉన్నాయి. దే హ్యావ్ సీన్ సమ్ హోల్స్ హియర్. ఓకే, ఏం ఇండికేట్ చేసింది హోల్స్ అంటే రేడియేషన్ బయటికి వచ్చింది. రేడియేషన్ అంటే ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్ బయటికి వచ్చాయి. ఎలా తెలుసు సార్ మీకు ఆల్ఫా పార్టికల్, బీటా పార్టికల్స్ బయటికి వచ్చాయంటే ఈ ఏదైతే ఎలిమెంట్ పెట్టాడో, ఏదైతే ఎలిమెంట్ లోపల ఉందో, రేడియం అనుకో ఎగ్జాంపుల్, ఏదో ఎలిమెంట్ ఉందో ఆ శాంపుల్లో రేడియం ఆటమ్స్ అనేవి తగ్గిపోయి దాని తర్వాత ఉన్న ఆటమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అందులో దాని తర్వాత ఉన్న ఆటమ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఏంటి సార్ దాని మీనింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ యురేనియంని నేను కవర్లో పెట్టేస్తే ఆఫ్టర్ సమ్ టైమ్ చూస్తే సపోజ్ ఇందులో యురేనియం ఒక 100 ఆటమ్స్ ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్కి అర్థం చేసుకోవడానికి, మనకు బాగా అర్థం కావడానికి ఒక 100 యురేనియం ఆటమ్స్ని కవర్లో పెట్టేసిన తర్వాత కొంచెం సేపు తర్వాత వచ్చి చూస్తే అందులో 90 యురేనియం ఆటమ్స్ ఉన్నాయి, 10 థోరియం ఆటమ్స్ ఉన్నాయి. సార్ యురేనియం నుంచి థోరియం ఎట్లయింది సార్ అంటే ఎప్పుడైతే యురేనియం రేడియో యాక్టివ్ ఆల్ఫా పార్టికల్ ఎమిట్ చేస్తుందో ఆ యురేనియం కాస్త థోరియంలోకి మారిపోద్ది. ఆ రియాక్షన్ నేను ఒక్కసారి రాస్తాను చూడండి. యురేనియం అటామిక్ నెంబర్ ఇస్ 92. సో 92 uranium 238 has converted into 90 thorium 234 plus 2He4 plus some energy Q. 92 uranium 238 మళ్ళీ ఇక్కడ రాస్తాను కావాలంటే 92 uranium 238 ఎందులోకి కన్వర్ట్ అయిందండి? 90 thorium 234 లోకి కన్వర్ట్ అయిందండి. అవుతూ ఒక ఆల్ఫా పార్టికల్ ఎమిట్ చేసింది. ఆల్ఫా అంటే న్యూక్లియస్ ఆఫ్ హీలియం మీకు తెలుసు. దాంతో పాటు కొంత ఎనర్జీ కూడా వచ్చింది. ఎనర్జీ అంటే ఏంటి సార్ అంటే ఈ ఆల్ఫా పార్టికల్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ కైనెటిక్ ఎనర్జీయే ఎనర్జీ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్. ఆల్సో దాన్ని ఇంకో పేరుతో పిలుస్తారు, అదేంటంటే క్యూ వాల్యూ ఆఫ్ ద రియాక్షన్. క్యూ అంటే ఎనర్జీ అన్నమాట. హాయ్ భవానీ ప్రసాద్. సో ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే ఏమంటారంటే స్పాంటేనియస్గా ఒక న్యూక్లియై ఏం చేసిందంటే డిస్ఇంటిగ్రేట్ అయింది. డిస్ఇంటిగ్రేట్ అంటే ఏంటి? డిస్ఇంటిగ్రేట్ అంటే అందులో ఉన్న న్యూక్లియైని ఎమిట్ చేసేసి తను పేరెంట్ న్యూక్లియై కాస్త తగ్గిపోయిందనమాట. దాన్నే డిస్ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే యాడ్ చేయడం, డిస్ఇంటిగ్రేషన్ అంటే ముక్కలు అయిపోవడం అనమాట. సో ముక్కలు అయిపోయిందనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు ద స్పాంటేనియస్ డీకే అన్నా ఎమిషన్ అన్నా ఒకటే. స్పాంటేనియస్ అంటే ఏంటి? స్వతహాగా తనంతట తానే ఎమిట్ చేస్తే దాన్నే స్పాంటేనియస్ అంటారు. స్పాంటేనియస్ ఎమిషన్ ఆఫ్ న్యాచురల్లీ అక్కరింగ్ అన్స్టేబుల్ న్యూక్లియై. మనం లాస్ట్ క్లాస్లో బైండింగ్ ఎనర్జీ కర్వ్ చేసేటప్పుడు
మాస్ నెంబర్ 52 నుంచి 184 వరకు ఉన్న మాస్ నెంబర్ తర్వాత ఉండే హయ్యర్ న్యూక్లియై ఏవైతే ఉంటాయో దే ట్రై టు కమ్ టు ద స్టేబుల్ రీజియన్ బై ఎమిటింగ్ రేడియేషన్ అని చెప్పినాం మనం. గుర్తుందా? యురేనియం తర్వాత ఉన్న ఎలిమెంట్స్, అదే రేడియో యాక్టివిటీ ఇక్కడ. సో దిస్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ రేడియో యాక్టివిటీ. ఏం ఎమిట్ చేస్తాయి సార్ అంటే ఆల్ఫా, బీటా అండ్ గామా. ఆల్ఫా అంటే ఎవరు మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆల్ఫా అంటే ఎవరు అంటే న్యూక్లియస్ ఆఫ్ హీలియం విచ్ ఈజ్ 2He4. బీటా అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ అండి. బీటా స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ని ఎమిట్ చేస్తుంది, ప్రోటాన్ లేదా న్యూట్రాన్ని ఎమిట్ చేస్తుంది. అండ్ గామా అంటే ఏంటంటే గామా ఈజ్ సింప్లీ ఫోటాన్. అంటే ఇది ఎవరెవరిని ఎమిట్ చేయవచ్చు అంటే ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ఫోటాన్ ఇవి ఎమిట్ చేసి అదేం చేస్తుంది అంటే స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ యాక్టివిటీని ఏమంటారంటే రేడియో యాక్టివిటీ. సో ది యాక్టివిటీ ఇన్ విచ్ an element emits alpha, beta and gamma radiation so that it will get stability by itself is called radioactivity. Radioactivity ki meaning ardhamainda? The emission of these rays takes place because of instability, and in the process of emitting these rays of the nucleus tries to attain stability. So radioactivity enduku jarigindi sir ante because to attain stability. Adi radioactivity. So I hope you understood what is radioactivity. Radioactivity ante alpha, beta, gamma rays ni emit chesi stable అయిపోవడం. ఈ 92 యురేనియం 238 న్యూక్లియై ఉంది చూసారా, ఇది అన్స్టేబుల్. ఇది అన్స్టేబుల్. ఇప్పుడు ఏమైంది? ఇది ఎవరిని ఎమిట్ చేసింది? థోరియం ఎమిట్ చేసింది. థోరియం ఏదైతే ఉందో అది స్టేబుల్. దిస్ ప్రొసీజర్ ఈస్ కాల్డ్ రేడియోయాక్టివిటీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ రేడియోయాక్టివిటీ. ఇప్పుడు ఈ ఎమిట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్లో, ఆ ప్రాసెస్లో దాని న్యూక్లియైస్ తగ్గిపోతాయి. అంటే ఇక్కడ 100 ఉండే న్యూక్లియై కాస్త 90 అయిపోయినాయి కదా. సో న్యూక్లియై విల్ డిక్రీజ్. న్యూక్లియై డిక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా మాస్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. యాటిట్యూడ్ గేమింగ్ అర్థమైందా? యురేనియం అనే అన్స్టేబుల్ న్యూక్లియై ఏం చేసిందంట? యురేనియం అనే అన్స్టేబుల్ న్యూక్లియై ఎవరిని ఎమిట్ చేసింది? ఆల్ఫా పార్టికల్ని. ఆల్ఫా పార్టికల్ని ఎమిట్ చేసినప్పుడు యురేనియం కాస్త ఏమైపోయింది? థోరియం అయిపోయింది. అంటే అన్స్టేబుల్ కాస్త స్టేబుల్ అయిపోయింది. ఎందుకైంది స్టేబుల్? హీలియంని ఎమిట్ చేయడం వల్ల. హీలియం ఎవరు? ఆల్ఫా పార్టికల్. సో when a radioactive element emits alpha radiation, beta radiation or gamma radiation, it will become stable. So to attain stability, it will emit radiation. Okay na attitude boy? Good. Nice. Bhumika, hi. ఇది రేడియోయాక్టివిటీ. రేడియోయాక్టివిటీ కాన్సెప్ట్ మనకు అర్థమైపోయింది. ఓకే కదా? రైట్. సో ఇందులో ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఇందులో రేడియోయాక్టివిటీలో యురేనియం, ఇక్కడ నేను ఇందాక చేసిన ఎక్స్పెరిమెంట్లో యురేనియంలో 100 యాటమ్స్ ఆఫ్ యురేనియం ఉండే. ఎన్ని యాటమ్స్ ఉండేయండి? 100 యాటమ్స్ ఉండే. ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ 100 యాటమ్స్ ఆఫ్ యురేనియం కాస్త ఎన్ని అయిపోయినాయి అంటే 80 యాటమ్స్ అయిపోయినాయి. అంటే ఎందుకు అలా జరిగింది సార్ అంటే 100 యాటమ్స్లో నుంచి 20 యాటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందులోకి మారిపోయినాయి? థోరియంలోకి మారిపోయినాయి. ఎందుకు థోరియంలోకి మారిపోయాయి? ఎందుకంటే ఇవి ఆల్ఫా రేడియేషన్ని ఎమిట్ చేశాయి కాబట్టి. ఎన్ని ఆల్ఫా పార్టికల్స్ ఎమిట్ చేశాయి సార్ అంటే ఎన్ని థోరియంగా మారితే అన్ని ఆల్ఫా పార్టికల్స్ ఎమిట్ చేశాయి. సార్ ఈజ్ ఇట్ ఓపెన్హైమర్? ఎస్, న్యూక్లియర్ రియాక్షన్ ఈజ్ ఓపెన్హైమర్. గుడ్. క్లియర్ కదా? రైట్, వెరీ నైస్ భరత్, హాయ్. సో ఇప్పుడు ఇదంతా మీకు అర్థమైందంటే మనం రేడియో యాక్టివ్ డీకే లా గురించి మాట్లాడవచ్చు, మ్యాథమెటికల్గా దాన్ని డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? Let us enter into what is called radioactive decay law. Very, 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 very important. కేర్ఫుల్గా వినండి. కొంచెం టైం తీసుకొని నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ మనం రేపైనా చేయొచ్చు, కానీ కాన్సెప్ట్ ఎప్పుడు మనం చేయలేం కాబట్టి
ఫస్ట్ టైం ఎప్పుడైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తామో అది కేర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఐ వాంట్ యూ టు పే అటెన్షన్ ఆల్ ఆఫ్ యూ. ముందు రేడియో యాక్టివ్ డీకే లా ఏం చెప్తుందంటే, నేను ఒక సింపుల్ పాయింట్ చెప్తా చూడు, మనం ఎంత ఉంటే అంత ఖర్చు పెడతాం, ఎంత ఉంటే అంత ఖర్చు పెడతాం. డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ ఖర్చు పెడతాం, తక్కువ ఉంటే తక్కువ ఖర్చు పెడతాం. అదే రేడియో యాక్టివ్ డీకే లా, అదే రేడియో యాక్టివ్ డీకే లా. ఓకే, సో రేడియో యాక్టివ్ డీకే లా ఏమంటదంటే, ద రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, the rate of disintegration is directly proportional to number of nuclei present, నేను చాలా సింపుల్ గా చాలా ఈజీగా ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ అంటే ఏంటి అంటే, మన దగ్గర ఎంత న్యూక్లియై ఉంటే డిస్ఇంటిగ్రేషన్ అంత ఎక్కువగా జరిగిద్దని. రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ అంటే ఏంటి సార్ చూద్దాం ఒకసారి, ప్రతిదీ కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మన దగ్గర n is equal to n0 న్యూక్లియై ఉన్నాయి. ఎప్పుడు సార్ అంటే ఎట్ t is equal to 0 దగ్గర. t equal to 0 అంటే ఏంటి సార్? ప్రాబ్లమ్స్, డెఫినెట్గా ప్రాబ్లమ్స్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు ఎంత లేట్ అయినా ప్రాబ్లమ్స్ చేసే వెళ్దాం. n is equal to n0 అంటే ఏంటి సార్ అంటే, n0 అంటే ఇనీషియల్ న్యూక్లియై. n0 స్టాండ్ ఫర్ ఇనీషియల్ న్యూక్లియై. t ఈక్వల్ టు 0 అంటే ఎప్పుడు ఫిజిక్స్ లో ఇనీషియలే కదా. సో ఇనీషియల్ న్యూక్లియై n is equal to n0. ఆఫ్టర్ సమ్ టైమ్ t, ఎట్ t is equal to t, మన దగ్గర ఎన్ని న్యూక్లియై ఉన్నాయి సార్ అంటే n is equal to n న్యూక్లియై ఉన్నాయి. అంటే t ఈక్వల్ టు 0 దగ్గర n0 ఉన్నాయి స్టార్టింగ్ లో, అండ్ t ఈక్వల్ టు t దగ్గర n ఉన్నాయి. ఓకేనా పిల్లలు? ప్రియా డైరెక్టర్, మీరు కామెంట్లో మెసేజ్ చేస్తే ప్లీజ్ రిప్లై. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ లా ఏం చెప్తుందంటే, డిస్ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే, లెట్స్ సే dt సెకండ్స్ లో dn న్యూక్లియస్ డిస్ఇంటిగ్రేట్ అయినాయి. dt అంటే చిన్న టైం, t అంటే టైం కదా, dt అంటే చిన్న టైంలో ఎన్ని న్యూక్లియస్ డిస్ఇంటిగ్రేట్ అంటే వెళ్ళిపోయినాయి, డికే అయిపోయినాయి అంటే dn. అప్పుడు రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ ఏమవుద్దంటే dn/dt. అయితే న్యూక్లియై తగ్గిపోద్ది కాబట్టి దీన్ని -dn/dt అని రాయాలి. -dn/dt అంటే ఏంటి సార్ అంటే రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్, రేట్ ఆఫ్ డికే అని కూడా అనొచ్చు. రేట్ ఆఫ్ డికే అయినా రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ అయినా ఒకటే. సో ద రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ లా ఏం చెప్తుంది పిల్లలు చూడండి ఒకసారి. The rate of disintegration is directly proportional to number of nuclei present at that time. ఆ టైంలో నీ దగ్గర ఎన్ని న్యూక్లియై ఉన్నాయో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ dn/dt. సార్ మైనస్ ఎందుకు రాశారు సార్ అంటే డికే అయింది కాబట్టి మైనస్ రాశాను. ఓకేనా? The rate of disintegration is directly proportional to the number of nuclei present at that time. So this is called -dn/dt proportional to n. dn is directly proportional to -n. dn/dt is proportional to -n. -dn/dt is proportional to n. సార్ కొంచెం క్లియర్గా చెప్పండి. ఇంత క్లియర్గా ఇంకెవరు చెప్పలేరు, చాలా స్లోగా చెప్పాను నేను. సో రైట్, నౌ ఈ ప్రపోర్షనాలిటీ పోతే ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఏంటి ఆ కాన్స్టెంట్ అంటే -dn/dt is equal to some constant that is indicated with lambda into n. So now this lambda is called constant. దీన్ని ఏమని పిలుస్తారంటే డీకే కాన్స్టెంట్ అని పిలుస్తారు, లేదా డిస్ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అని పిలుస్తారు. డీకే కాన్స్టెంట్ అని పిలుస్తారు, లేదా డిస్ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అని పిలుస్తారు. ఈ పార్ట్ వరకు అర్థమైందా చూడండి. మైనస్ అంటే డిక్రీజ్ అవ్వడం,
dn by dt అంటే రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, ఎన్ని న్యూక్లియై ఉన్నాయో అన్ని ఈక్వల్, లాంబ్డా అంటే కాన్స్టెంట్. ఓకే, ఇట్స్ ఓకే ప్రణవి, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. దేన్ని సాల్వ్ చేద్దాం సార్ అంటే dn by dt ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా n ఉంది కదా, దాన్ని సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేద్దాం అంటే మ్యాథ్స్లో మీకు వేరియబుల్ సెపరబుల్స్ ఉన్నాయి కదా, వేరియబుల్స్ అంటే ఎక్స్లన్నీ ఒక చోట, వైలన్నీ ఒక చోట, అవన్నీ మనం సపరేట్ చేద్దాం. ఎలా చేద్దాం అంటే dn by n ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ డిటి. ఇక్కడ నుంచి ఈ స్టెప్ ఎలా రాశానంటే డిటీని అటు పంపించా, మైనస్ని కూడా అటు పంపించా, ఎన్ ఇటు తీసుకొచ్చా. ఇప్పుడు సపరేట్ అయిపోయిన వేరియబుల్స్ కాబట్టి దీన్ని ఇంటిగ్రేట్ చేయవచ్చు మనం. ఎలా ఇంటిగ్రేట్ చేయాలంటే ఇక్కడ వేరియబుల్ టీ ఉంది కాబట్టి 0 నుంచి టీ వరకు, 0 నుంచి టీ వరకు. 0 ఉన్నప్పుడు న్యూక్లియై ఎన్ని ఉన్నాయంటే n0 ఉన్నాయి, టీ ఉన్నప్పుడు న్యూక్లియై ఎన్ని ఉన్నాయంటే n ఉన్నాయి. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dn by n? ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by x, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by x ఏంటంటే ln x అంటే న్యాచురల్ లాగరిథం ఆఫ్ x. అదే మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ dn by n ఏమవుతుందండి? కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dn by n? ఆబ్వియస్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by x ln x అయింది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ dn by n కూడా ఏమవుతుందండి? ln n అవుతుంది. సో అదే రాద్దాం మనం, ln n అదే రాస్తున్నా. ln సార్ LOG కి ln కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే LOG అంటే లాగరిథం, బేస్ ఏదైనా ఉండొచ్చు. ln రాస్తే న్యాచురల్ లాగరిథం, బేస్ e ఉంటుంది. రాస్తే బేస్ e ఉంటుంది. 1/x కి డెరివేటివ్ కాదు నాన్న, ఇంటిగ్రేషన్. యా, గుడ్. సో ln అని రాస్తే దాని మీనింగ్ ఏంటంటే బేస్ e ఉంటే దాన్ని న్యాచురల్ లాగరిథం అంటారు, బేస్ వేరే ఏదైనా ఉంటే దాన్ని కామన్ లాగరిథం అంటారు. 10 కూడా ఉండొచ్చు దానికి బేస్, నో ప్రాబ్లం. సో మనమైతే బేస్ e రాద్దాం, ఈ బేస్ e న్యాచురల్ లాగరిథం n. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మైనస్ లాంబ్డా ఇటు వచ్చేస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అండ్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to t. ఇప్పుడు ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి పిల్లలు? log n రాయకూడదా అంటే log n రాసినా కూడా తప్పేం కాదు, అది నీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ తెలిసి ఉండాలి. బేస్ e ఉందని రాస్తే ఏం కాదు రాసుకోవచ్చు. ln రాస్తే బెటర్. సో నౌ విల్ డూ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ln n మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ln n0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ, ఇక్కడ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే t వస్తుంది, లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది కాబట్టి t మైనస్ 0. ln a మైనస్ ln b ఈజ్ ln a by b, n by n0 is equal to మైనస్ లాంబ్డా ఇంటూ టీ. ఇప్పుడు ఈ లాగరిథం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటికి వస్తావో, వెన్ యూ అప్లై యాంటీలాగ్, ఈ బేస్ ఏదైతే ఉందో ఇది పవర్కి వెళ్ళిపోతుంది. మీకు మ్యాథ్స్లో తెలుసు అనుకుంటాను, అది ఈ బేస్లో ఏదైతే ఉందో అది పవర్కి వెళ్ళిపోతుంది, మీకు మ్యాథ్స్లో తెలుసు. అది నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను. అప్పుడు ఇది n/n0 is equal to e power minus lambda into t. Then you have n is equal to n0 into e power minus lambda t. This is called radioactive decay law. ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమైందా? ఇది మీకు తెలిసే ఉంటుందిలేండి. n is equal to n0 into e power minus lambda t. ఇందులో n అంటే ఏంటంటే n ఎవరండి? ఇందులో n ఎవరు? మన దగ్గర మిగిలిపోయినవి. n0 అంటే ఎవరు? ఇనీషియల్గా ఉన్నది. మిగిలిపోయింది ఈజ్ ఈక్వల్ టు ఉన్నది ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా టీ. మిగిలిపోయింది ఈజ్ ఈక్వల్ టు ఉన్నది ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా టీ.
ఎస్, గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అర్థమైనప్పుడు రిప్లై ఇచ్చారనుకోండి, నాకు కూడా అంటే ఓకే మీరు ఫాలో అవుతున్నారని తెలుస్తూ ఉంటుంది. ఏమన్నా డౌట్ మధ్యలో ఏదైనా స్టెప్ డౌట్ ఉంటే మళ్ళీ రిపీట్ చేద్దాం, ప్రాబ్లం లేదు. అసలు ఇక్కడ మనం ఉన్నదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కదా, మీకు యూజ్ అవ్వకపోతే ఎట్లా? సో ఇందులో ఇది ఇక్కడ రాసుకుందాం కావాలంటే. దీస్ ఆర్ రిమైనింగ్, దీస్ ఆర్ రిమైనింగ్, దీస్ ఆర్ ఇనీషియల్, దీస్ ఆర్ ఇనీషియల్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి, రిమైనింగ్ ఎన్ ఇనీషియల్ ఎన్ నాట్ అయితే డికే అయింది ఎంతో చెప్పగలరా? ఎన్ని న్యూక్లియై మిస్ అయినాయో చెప్పగలరా? కెన్ ఎనీవన్ టెల్ మీ హౌ మెనీ న్యూక్లియై హ్యావ్ గాట్ డిస్ఇంటిగ్రేటెడ్? నా దగ్గర రిమైనింగ్ ఎన్ ఇనీషియల్ ఎన్ నాట్ ఉన్నప్పుడు ఎంత మిస్ అయిందో చెప్పగలరా? ఎంత డీకే అయిందో చెప్పగలరా? ఎన్ ఈస్ ద రిమైనింగ్, ఎన్ నాట్ ఈస్ ద ఇనీషియల్. కెన్ ఎనీవన్ టెల్ మీ how many nuclei have got disintegrated? Very nice, Somuko. Very good, very good. Superb. N naught minus N. Good. N naught minus N is disintegrated. 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 వెరీ గుడ్, అందరూ కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. ఎన్ నాట్ మైనస్ ఎన్ రివర్స్ చెప్తున్నారు మీరు. అశ్విన్ కరెక్ట్, గుడ్ గుడ్, ఎస్. ఓకే, ఎన్ నాట్ మైనస్ ఎన్ ఇస్ డిసింటిగ్రేటెడ్. దిస్ ఈజ్ రేడియో యాక్టివ్ డీకే లా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీదే మనం అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం అంతే, దీని మీదే మనం అన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం అంతే, సింపుల్, ఇంకేం లేదు. ఓకే సార్, మీ క్లాసెస్ ఫాలో అవుతున్నా, నాకు మెయిన్స్లో 60 అవుతాయా? ఫాలో అయితే రావు, ఫాలో అవుతూ నాతో పాటు ప్రాబ్లమ్స్ చేసి నువ్వు ఇచ్చింది ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. చాలా మందికి వచ్చినాయి ఇప్పటిదాకా, ఏముంది ఈజీగానే వస్తాయి. అది నాకు ఈజీ, మీకు కాదు, ఎందుకంటే చూసి ఉన్నాం కాబట్టి పిల్లలకి చెప్పడం ఈజీ, కానీ చేయడం మాత్రం పిల్లలు చేయాలి. రైట్, గుడ్. ఇప్పుడు లెట్ us try to understand what is half life. What is half life? Half life of a radioactive nuclei. Half life of a radioactive nuclei. హాఫ్ లైఫ్ అంటే ఏంటి సార్? ఏం లేదు నాన్న, నీ దగ్గర 100 న్యూక్లియై ఉన్నాయి అనుకో, ఆ 100 న్యూక్లియై 50 న్యూక్లియై అవ్వడానికి ఎంత టైం పడుతుందో దాన్నే హాఫ్ లైఫ్ అంటారు. ద టైమ్ టేకెన్ బై ద న్యూక్లియై టు డిసింటిగ్రేట్ హాఫ్ ఆఫ్ ది ఇనీషియల్ వాల్యూ ఈజ్ కాల్డ్ హాఫ్ లైఫ్. సో ఇప్పుడు హాఫ్ లైఫ్ ఏంటో మనం కనుక్కుందాం. బేసిక్గా హాఫ్ లైఫ్ని టీ హాఫ్తో ఇండికేట్ చేస్తారు. హాఫ్ లైఫ్ అంటే టీ హాఫ్, టైం టేకెన్ టు బికమ్ హాఫ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో n ప్లేస్లో ఏం రాద్దామంటే n02 రాద్దాం. n ప్లేస్లో n02 రాద్దాం, టీ ప్లేస్లో టీ హాఫ్ రాద్దాం. ఎందుకు సార్, ఎందుకు రాస్తున్నారు ఇలాగా, ఏంటి దాని మీనింగ్ అంటే చెప్తాను చూడండి ఒకసారి. n ఈజ్ ఈక్వల్ టు n02 అంటే సగం పోయినట్ట సగం మిగిలినట్ట? సార్ సగం పోయితే సగం మిగిలినట్టేగా, అందుకే మిగిలింది ఎంత అంటే n02. ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానండి. n ప్లేస్లో n02 రాస్తే n02 ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ హాఫ్. n0 క్యాన్సిల్, 1/2 వస్తుంది. 1/2ని 2 ఇన్వర్స్ రాస్తున్నా, 2 ఇన్వర్స్ రాస్తే e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ హాఫ్. ఇప్పుడు అటు ఇటు లాగరిథం అప్లై చేస్తున్నా, అటు ఇటు లాగరిథం అప్లై చేస్తున్నా. అప్లై చేస్తే లాన్ ఆఫ్ 2 ఇన్వర్స్ is equal to ln of e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ టీ హాఫ్. మీకు తెలుసు లాగరిథంలో ఏదైనా ఉంటే ఆ పవర్ ఇటు వచ్చేస్తుందనే విషయం మీకు తెలుసు కాబట్టి ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ఏం చేస్తాను ఇప్పుడు చూడండి. ఇక్కడ ఆ -1 ఇటు తీసుకొస్తే -1 ఇంటూ ln 2 is equal to minus lambda into t half into ln e.
What is the value of ln E? 1. The value of ln E is 1. Minus minus got cancelled. Lambda into T half is equal to ln 2. Ln 2. Then the value of T half is ln 2 by lambda. Ln 2 by lambda. This is the expression for T half. వెరీ నైస్. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో ఈ న్యాచురల్ లాగరిథం ఉంది కదా, న్యాచురల్ లాగరిథంని కామన్ లాగరిథంలోకి మార్చాలి అంటే ln2 కాస్త బేస్ 10లోకి మార్చారంటే 2.303తో మల్టిప్లై చేయాలి. ఎప్పుడైతే 2.303తో మల్టిప్లై చేస్తావో బేస్ ఈ కాస్త ఏమవుతుంది అంటే బేస్ ఈ కాస్త బేస్ 10లోకి మారిపోతుంది. అంటే ln2ని ఎలా రాసుకోవచ్చు అంటే 2.303 log 2 బేస్ 10 అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమైంది సార్ అంటే 2.303 ఇంటూ log 2 బేస్ 10 వాల్యూ ఎంత అంటే 0.3010. సార్ ఇవి గుర్తుపెట్టుకోవాలా? 100% గుర్తుపెట్టుకోవాలి. log 2 బేస్ 10 వాల్యూ 0.3010 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పెడితే ఇది 0.693 అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ln2 పిల్లలు? 0.693. సో ఇప్పుడు మీరు టీ హాఫ్ని కావాలంటే ఇంకో విధంగా 0.693 బై లాంబ్డా అని కూడా రాసుకోవచ్చు. బట్ నేనేమంటానంటే బెటర్ ఈ రెండూ గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లాంబ్డా ఉంది కదా, లాంబ్డా 0.693 బై లాంబ్డాలో ఈ టీ హాఫ్ యూనిట్స్ వచ్చేసి ఏమవుతాయంటే సెకండ్స్ కానీ మినిట్స్ కానీ అవర్స్ కానీ ఇయర్స్ కానీ ఉంటాయి. టైం అంటే సెకండ్స్, మినిట్స్, అవర్స్, ఇయర్స్. మరి లాంబ్డా దానికి రెసిప్రోకల్ కాబట్టి లాంబ్డాకి యూనిట్ ఏమవుతుందంటే సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. యూనిట్ ఆఫ్ లాంబ్డా. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డీకే కాన్స్టెంట్? డీకే కాన్స్టెంట్ యూనిట్ ఏంటి సార్ అంటే సెకండ్ ఇన్వర్స్ లేదా అవర్ ఇన్వర్స్ లేదా మినిట్ ఇన్వర్స్ లేదా ఇయర్ ఇన్వర్స్. సో ఎస్ఐ యూనిట్ కావాలంటే మాత్రం సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ వరకు నేను చెప్పిందంతా మీకు క్లియర్గా అర్థమైందో లేదో నాకు ఒక్కసారి చెప్పాలి. అండ్ ఇందాక మనం ఇచ్చిన స్లైడ్లో వెరీ గుడ్ ఎస్, నైస్, సూపర్, నైస్. ఇందాక ఈ స్లైడ్లో ఈ dN/dt ఉంది చూసారా పిల్లలు? dN/dt ఉంది కదా, మైనస్ dN/dt. దీన్ని ఏమంటారు సార్ అంటే రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ అంటారు. రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ అంటారు. సార్ ఐ హ్యావ్ ఎ డౌట్. సూపర్ సన్నీ సార్. యా, go ahead, ask your doubt, no problem. dN/dt ని ఏమంటారంటే రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్. రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్. దీని యూనిట్ వచ్చేసి ఏంటి సార్ అంటే బెక్కెరల్, BQ. ద యూనిట్ ఆఫ్ దిస్ ఈజ్ బెక్కెరల్ లేదా డిస్ఇంటిగ్రేషన్స్ పర్ సెకండ్ అని కూడా అంటారండి. N అంటే dN అంటే డిస్ఇంటిగ్రేషన్, T అంటే టైం కాబట్టి డిస్ఇంటిగ్రేషన్ పర్ సెకండ్ అనొచ్చు లేదా బెకెరల్ అని కూడా అనొచ్చు. బెకెరల్ BECQUEREL, హెన్రీ బెకెరల్, BECQUEREL. షార్ట్ కట్ లో BQ అని రాస్తారు. BQ, దిస్ ఈస్ ది యూనిట్ ఆఫ్ యాక్టివిటీ యూనిట్. ఇది రేడియో యాక్టివిటీ.
క్యూరీ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, క్యూరీ కూడా రాసుకోవచ్చు. బట్ SI యూనిట్ ఇస్ బెకెరల్. రైట్. రూథర్ఫోర్డ్ కూడా యూనిటే, రూథర్ఫోర్డ్ యూనిటే, బెకెరల్ యూనిటే, కానీ అన్ని వేరు. అది 1.2 × 10^22 ఉంటుంది, అందుకే అదేం చెప్పలేదు, బెకెరల్ ఒకటే రాశాను, మనకి ఇక్కడ రాలేదు అది, బట్ యూ కెన్ స్టిల్ రిమెంబర్ ఇట్. భరత్, సారీ టు డిస్టర్బ్ యూ ఇన్ ద మిడిల్. ప్రీవియస్ క్లాస్లో ఐన్స్టైన్ వై డిడ్ంట్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఈక్వల్ MC². మిమ్మల్ని అడిగాను, అది మీరే చెప్పాలి నాకు. అది ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది, కానీ అంత పెద్ద ఈక్వల్ MC² ఈక్వేషన్ ఎందుకు రాలేదు అని. ఎందుకో మీరే చెప్పాలి. రైట్. నౌ హాఫ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. హాఫ్ లైఫ్లో మీకు ఎంతవరకు అర్థమైందో చెప్పడానికి. ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ రేడియో యాక్టివ్ న్యూక్లియై ఎంత అంటే, ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ రేడియో యాక్టివ్ న్యూక్లియై ఈజ్ 3 years. 3 years. ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ రేడియో యాక్టివ్ న్యూక్లియై ఈజ్ 3 years. 3 సంవత్సరాలు. సపోజ్ I have 2 grams of nuclei. I have 2 grams of nuclei. నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 grams ఉన్నాయి. ఓకేనా? టైం టేకెన్, అది అంత కాదు కానీ, టైం టేకెన్ కాదు కానీ 3 yearsలో ఈ 2 grams కాస్త ఎన్ని గ్రామ్స్ అవుతుందో చెప్పండి నాకు. అప్పటికి నోబెల్ ప్రైజెస్ అయిపోయా? ఓకే, లేదు, నోబెల్ ప్రైజ్ ఇప్పటికీ వస్తుంది. ఒక రేడియో యాక్టివ్ న్యూక్లియై యొక్క హాఫ్ లైఫ్ ఎంత అంటే 3 years. రేడియో యాక్టివ్ న్యూక్లియై హాఫ్ లైఫ్ ఇస్ ది ఐన్స్టీన్ సిరీస్ లాక్ ద సిగ్నిఫికెన్స్ ఫర్ ఫిజిక్స్ నీడెడ్ టు బి కన్సిడర్డ్ యాజ్ నోబెల్ ప్రైజ్. కరెక్ట్, గూగుల్లో వచ్చిందా? ఓకే. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి ఈక్వేషన్ అప్లై చేస్తే దాని సిగ్నిఫికెన్స్ మనం డయోడ్స్లో అక్కడ ఇక్కడ యూజ్ చేసాం. మనం ఈక్వల్ టు MC² యూజ్ చేయడానికి అప్పటికి థియరీ కదా, అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ లేదు కదా. హౌఎవర్ దట్ ఈస్ అ బిగ్ ఈక్వేషన్. బట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారంటే దానివల్ల ఏదైనా యూజ్ అయితేనే ఇస్తారు. హాయ్ సహస్ర, 1 gram సింపుల్. నా దగ్గర ఒక న్యూక్లియై ఉంది, 2 grams నుంచి 2 grams ఉన్నాయి. 3 years తర్వాత ఎంత మిగులుతుంది సార్ అంటే 1 gram మిగులుతుంది. 1 gram మిగులుతుంది. ఓకే, ఫైన్, వెరీ నైస్. ఇప్పుడు ఈ 1 gramలో మళ్ళీ 3 years తర్వాత ఏమైంది చెప్పండి. మళ్ళీ 3 years తర్వాత ఏమైంది? టూ గ్రామ్స్ కాస్త 1 gram అయింది 3 yearsలో. మళ్ళీ 1 gram కాస్త ఏమవుతుంది? హాఫ్ లైఫ్, వెరీ గుడ్, 0.5 అవుతుంది. 0.5 grams అవుతుంది. 0.5 grams అవుతుంది. మళ్ళీ ఇంకో 3 years తర్వాత ఏమవుతుంది అంటే 0.25 అవుతుంది. ఇంకో 3 years తర్వాత 0.125 అవుతుంది. అలా తగ్గుతూనే ఉంటుంది. 0 అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది? టు బికమ్ 0. 0 అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది చెప్పండి. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు బికమ్ 0? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు బికమ్ 0? మొత్తం 0 అవ్వడానికి ఎంత టైం పట్టింది? ఎస్, కరెక్ట్. హాఫ్ లైఫ్ అంటే ఏంటి తెలుసా? మన దగ్గర ఉన్నది సగం అవ్వడానికి పట్టే టైం. ఇన్ఫినిటీ, వెరీ గుడ్. ఇన్ఫినిటీ ఈజ్ వెరీ గుడ్, వెరీ నైస్. అంటే మీ అందరికీ తెలుసు అనమాట ఆల్రెడీ. గుడ్. 20 years కాదు, 12 years కాదు. ఇన్ఫినిటీ ఈజ్ కరెక్ట్. ఇంపాసిబుల్. వెరీ నైస్. అంటే ఈ రేడియో యాక్టివ్ డికే లా ఏమంటుందంటే ఇట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్. ఏంటి సార్ ఎక్స్పోనెన్షియల్ ఇన్ నేచర్? ఒక్కసారి ఈ గ్రాఫ్ చూసి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం.
రేడియో యాక్టివ్ డీకే లా యొక్క గ్రాఫ్ మనకు తెలిస్తే మనకు కొంచెం ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏమవుతుంది తెలుసా? ఎసిమ్టోట్. మ్యాథమెటిక్స్ లో ఎసిమ్టోట్ తెలుసా? ఎసిమ్టోట్ అంటే ఇట్స్ టాంజెంట్ వెన్ యూ మీట్, అది ఇన్ఫినిటీ దగ్గర కలిసేదాన్ని ఎసిమ్టోట్ అంటారు. సో ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్ యాక్సిస్ లో టైం ఉంది, వై యాక్సిస్ లో న్యూక్లియై ఉంది. టీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నీ దగ్గర ఎన్ని న్యూక్లియై ఉన్నాయి అంటే n0 ఉన్నాయి. ఆఫ్టర్ సమ్ టైం, ఎంత టైం అంటే ఏదో ఒక టైంలో, ఆ టైం మన అందరికీ తెలుసు ఏంటి సార్ అంటే ln2/λ. ఈ టైం తర్వాత న్యూక్లియై ఎందులోకి మారిపోయిందంటే n0/2 లోకి మారిపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంటే న్యూక్లియై తగ్గుతూ ఉంది. కానీ ఈ రెండు లైన్స్ ఇక్కడ ప్యారలల్ అయిపోయి ఎప్పుడు కలుస్తాయి సార్ అంటే ఇన్ఫినిటీ దగ్గర కలుస్తాయి. అంటే ఈ n0 కంప్లీట్ గా 0 అనేది అవ్వదనమాట. ఎస్, ఇక్కడ 2 grams ఉంది. 2 grams కి హాఫ్ అంటే 2/2 అంటే 1 gram. 3 years లో 1 gram అవుద్ది. ఇంకో 3 years లో దీనికి హాఫ్ అంటే 0.5 grams అవుద్ది. అంటే ఒక హాఫ్ లైఫ్ కి n0/2 అయింది, 2 హాఫ్ లైఫ్స్ కి n0/4 అయింది, 3 హాఫ్ లైఫ్స్ కి n0/8 అయింది, n హాఫ్ లైఫ్స్ కి n0/2 పవర్ n అవుతుంది. ఆఫ్టర్ n హాఫ్ లైఫ్స్ ఒక హాఫ్ లైఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? హాఫ్ లైఫ్ క్యాలిక్యులేట్ చేయడానికి అది ఎక్స్పెరిమెంటల్ మెథడ్. అది ఇట్ ఈస్ నాట్ అఫ్ కోర్స్ స్టాండర్డ్ వాల్యూ, బట్ ఇట్ ఈస్ మెజర్డ్ ఎక్స్పెరిమెంటల్లీ ఓన్లీ. ల్యాబ్లో మెజర్ చేస్తారు. అది n0/2 పవర్ n ఆఫ్టర్ n హాఫ్ లైఫ్. చూడు ఒకసారి, ఒక హాఫ్ లైఫ్ తర్వాత సగం అవుతుంది కదా, అంటే ఎంత అవుతుంది? n0/2 అవుతుంది. ఒక హాఫ్ లైఫ్ తర్వాత ఏమైంది అంటే n0/2. రెండో హాఫ్ లైఫ్ తర్వాత దీంట్లో సగం అయింది, n0/2/2 అంటే ఎంత? n0/4. n0/4ని 2² అని రాసుకోవచ్చు కదా. దీన్ని ఇంకో హాఫ్ లైఫ్ తర్వాత మళ్ళీ దీంట్లో హాఫ్ అయింది, అంటే n0/2² కి హాఫ్ అంటే n0/2³. ఇక్కడికి నీకు ఎన్ని హాఫ్ లైఫ్స్ అయ్యాయి అంటే n0 కాస్త n0/2 అవడానికి ఒక హాఫ్ లైఫ్, 2 హాఫ్ లైఫ్, 3 హాఫ్ లైఫ్. 3 హాఫ్ లైఫ్ ఉంటే పవర్ 3 వచ్చింది కాబట్టి n హాఫ్ లైఫ్స్ ఉంటే పవర్ n వస్తుంది. అర్థమైందా స్టెప్? ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి పిల్లలు. ఏంటి సార్, ఏ విషయం గమనించాలి సార్ అంటే ఈ కొంత టైంలో న్యూక్లియై అనేవి టకటక డిసింటిగ్రేట్ అయిపోయినాయి. చాలా ఎక్కువగా డిసింటిగ్రేట్ అయిపోయినాయి. టైం గడిచే కొద్దీ డిసింటిగ్రేషన్ అనేది తగ్గిపోయింది. ఈ రేడియో యాక్టివ్ లా ఉంది కదా, ఈ రేడియో యాక్టివ్ లా ఏం చేస్తుంది చూసారా? స్టార్టింగ్ లో సార్ డిసింటిగ్రేషన్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను చూడండి, బాగుంటుంది ఆ ఐడియా. ఇక్కడ టాంజెంట్ డ్రా చేయాలి. అదే కదా dn/dt అంటే. ఇక్కడ టాంజెంట్ డ్రా చేయండి, ఇక్కడ టాంజెంట్ డ్రా చేయండి. స్లోగా ఆ టాంజెంట్ యొక్క స్లోప్ తగ్గిపోతుంది చూసారా? అంటే ఈ లైన్ యొక్క స్లోప్ తగ్గిపోతుంది, అంటే టాంజెంట్ కూడా తగ్గిపోతుంది, అంటే రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ కూడా తగ్గిపోతుంది. సార్ ఎందుకు తగ్గిపోతుంది సార్ రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ అంటే? వెరీ ఆబ్వియస్. ఎందుకంటే ఇనీషియల్గా నీ దగ్గర చాలా న్యూక్లియై ఉన్నాయి, తర్వాత న్యూక్లియై తగ్గిపోవడం స్టార్ట్ అయింది కాబట్టి డిసింటిగ్రేషన్ కూడా తగ్గిపోద్ది. అసలు న్యూక్లియై అనేది అవ్వదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నువ్వేం చేసినావు అంటే వెంటనే 10 లక్షలు దానం చేసినావు. 10 లక్షలు తగ్గిపోయినాయి. ఇప్పుడు నీ దగ్గర 90 లక్షలే ఉన్నాయి, 2 లక్షలే దానం చేసినావు. అప్పుడు 88 lakhs ఉన్నాయి, వామ్మో అని చెప్పి 50,000 దానం చేసినావు. నీ దగ్గర డబ్బులు తగ్గే కొద్దీ నువ్వు దానం కూడా తగ్గిస్తూ ఉన్నావు. ఇది కూడా అంతే. ద మోర్ న్యూక్లియై యూ హ్యావ్, ఇట్ విల్ ఈజీలీ డిసింటిగ్రేట్. The less nuclei you have, it will disintegrate, take long time.
ఇంకో ఎగ్జాంపుల్, వెరీ ఈజీ ఎగ్జాంపుల్, వెరీ రిలేటివ్ ఎగ్జాంపుల్, మన లైఫ్కి రిలేట్ అయింది. అదేంటంటే వెయిట్ లాస్. ఒకసారి నేను చెప్తాను చూడండి. ఒక 200 kg బొడ్డోడు ఉన్నాడు. బుడ్డోడు కాదు, బొడ్డోడు. 200 kg బొడ్డోడు ఉన్నాడు. వాడు రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. 15 రోజుల్లో వాడు దెబ్బకి 3-4 కిలోలు తగ్గుతాడు. 15 రోజుల్లో 3-4 కిలోలు తగ్గుతాడు. ఎక్కువ ఉన్నాడు కదా, తగ్గిపోతాడు. నెక్స్ట్ 15 రోజుల్లో 2 కిలోసే తగ్గుతాడు. మళ్ళీ నెక్స్ట్ 15 రోజుల్లో 1.5 తగ్గుతాడు. నెక్స్ట్ 15 రోజుల్లో వాడికి 1 మంత్ చేసిన తర్వాత వాడికి ఆశ పోతుంది. కానీ వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ లా అలాగే ఉంటుంది. నువ్వు ఒకేసారి తగ్గవు. స్టార్టింగ్లో ఎక్కువ మాస్ ఉంది కాబట్టి ఎక్కువ తగ్గుతావు. మాస్ తగ్గే కొద్దీ రేట్ ఆఫ్ డీకే కూడా తగ్గిపోతుంటుంది. ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా పిల్లలు, చెప్పండి నాకు. ఇఫ్ యూ హ్యావ్ మోర్ యూ విల్ స్పెండ్ మోర్, ఇఫ్ యూ హ్యావ్ లెస్ యూ విల్ స్పెండ్ లెస్. దాట్స్ వై ఇనీషియల్లీ ద డీకే, ఈ కొంత టైంలోనే ఎంత డీకే అయిపోయింది చూడు, ఇంకా ముందుకు వచ్చే కొద్దీ డీకే కూడా తగ్గిపోతూ ఉంది. సో ద రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ వుడ్ నెవర్ బికమ్ జీరో. ఆ రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ని ఇంకో పేరుతో పిలుస్తారు. అది ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివిటీ. ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివిటీ. ఎవరు సార్ యాక్టివిటీ అంటే dN/dtనే యాక్టివిటీ అంటారు. అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ n. Activity is called lambda into n. It is also indicated with A, or in some books it is indicated with R. I would like to indicate with A only because A stands for activity. So the activity of a radioactive nuclei is A is equal to lambda into n. And you can write initial activity A0 is equal to lambda into n0. యాక్టివిటీ అంటే లాంబ్డా అని ఎన్ని న్యూక్లియై ఉన్నా దాంతో మల్టిప్లై చేస్తే అదే యాక్టివిటీ. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని ఎలా రాయవచ్చు సార్ అంటే లాంబ్డా ఇంటూ ఎన్ ప్లేస్లో n0 ఇంటూ e⁻ లాంబ్డా t రాయవచ్చు. కాబట్టి లాంబ్డా n0 అంటే a0 కాబట్టి దీన్ని కూడా కావాలంటే a is equal to a0 ఇంటూ e⁻ లాంబ్డా t అని రాయవచ్చు. So what does A stand for? Activity. హాఫ్ లైఫ్, యాక్టివిటీ, ఈ రెండు పదాలకు అర్థాలు మీకు అర్థమైనాయా? సార్ మెయిన్స్లో సిలబస్ రెడ్యూస్ అయిందంట కదా, ఇస్ ఇట్ రియల్లీ? నో, 100% సిలబస్ మెయిన్స్లో. ఎవరైనా మీకు రెడ్యూస్ అయిందని చెప్పి వాళ్ళు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకవేళ రెడ్యూస్ అయితే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది ఇంకా రాలేదు. ఒకవేళ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే నేనే ఒక వీడియో చేసి మీకు ఏమేం సిలబస్ ఉందో ఏమేం లేదో చెప్తాను. అప్పటి వరకు ఎవరిని నమ్మకండి. ఇప్పుడు యావరేజ్ లైఫ్ అంటే ఏంటో చూద్దామా పిల్లలు? మీకు తెలుసా యావరేజ్ లైఫ్ అంటే? సార్ యావరేజ్ లైఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? యావరేజ్ లైఫ్ లేదా మీన్ లైఫ్? యావరేజ్ లైఫ్ లేదా మీన్ లైఫ్? సార్ ఇది యావరేజ్ లైఫ్ లేదా మీన్ లైఫ్ని టౌతో ఇండికేట్ చేస్తారండి. టౌ అంటే టార్క్ కాదండి. టౌ అంటే టార్క్ కాదండి, భవానీ ప్రసాద్. ఓకే, టౌ అంటే టార్క్ కాదు. టౌ అంటే యావరేజ్ లైఫ్. Average life is defined as sum of lives of all nuclei, sum of lives of all nuclei divided by total number of nuclei, total number of nuclei. And I am not going to derive this because you already know this. Tau is equal to ఎంత సార్ అంటే ln2/λ ఉంది కదా, ఇది 1/λ అంతే. సార్ యాక్టివిటీ డస్ ఇట్ డిపెండ్ ఆన్ ఫిజికల్ కండిషన్స్? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. రేడియో యాక్టివిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఫిజికల్ కండిషన్స్. ఫస్ట్ పాయింట్ ఉంటుంది రేడియో యాక్టివిటీ. అదే నేను చెప్పేటప్పుడు కూడా మిస్ చేశాను లేదో తెలియదు. రేడియో యాక్టివిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్.
ఫిజికల్ కండిషన్స్ మీద డిపెండ్ కాదు, న్యూక్లియై మీద డిపెండ్ అవుతుంది. గుడ్ క్వశ్చన్. టౌ ఈజ్ ఈక్వల్ టు 1/λ. అండ్ మనకి ఏం తెలుసు అంటే T12 ఈజ్ ఈక్వల్ టు ln2/λ అని తెలుసు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నా అంటే ln2 ఇంటూ 1/λ రాస్తున్నా. 1/λ ప్లేస్లో టౌ ఉంది కాబట్టి T12 ఈజ్ ఈక్వల్ టు ln2 ఇంటూ టౌ. T12 ఈజ్ ఈక్వల్ టు ln2 ఇంటూ టౌ. సార్ యావరేజ్ లైఫ్ తర్వాత ఎన్ని న్యూక్లియై మిగులుతాయి? హౌ మెనీ న్యూక్లియై ఆర్ రిమైనింగ్ ఆఫ్టర్ T ఈజ్ ఈక్వల్ టు టౌ సెకండ్స్ తర్వాత ఎన్ని న్యూక్లియై మిగిలి ఉంటాయి? కెన్ ఎనీవన్ టెల్ దిస్? హౌ మెనీ న్యూక్లియై రిమైనింగ్ ఆఫ్టర్ T ఈక్వల్ టు టౌ? సింపుల్ క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఏముంది సార్, రిమైనింగ్ అంటే n ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e⁻ - కదా. T ప్లేస్లో టౌ రాస్తా సార్. కానీ మీరు ఏం చెప్పారు మాకు, టౌ అంటే 1/λ కాబట్టి లాంబ్డా టౌ ప్లేస్లో 1 రాసుకోవచ్చు కదా సార్. అవును నాన్న, లాంబ్డా టౌ ప్లేస్లో 1 రాసుకోవచ్చు. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e⁻⁻1. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే n0/e రాసుకోవచ్చు. యా, నౌ 1/e వాల్యూ ఎంతో తెలుసా మీకు పిల్లలు? పోనీ ఈ వాల్యూ ఎంతో చెప్పండి. తెలుసా? ఈజీ. .27 కాదు నాన్న, 2.7. 2.7. E is like 2.7. సో 2.7 కాబట్టి 1/2.7 చేస్తే ఎంత వస్తుంది? 1/2.7 చేస్తే 1.6 ఇంటూ, అరే నాన్న అది కాదు నాన్న, ఈ అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాదురా, ఎక్స్పోనెంట్లో ఈ వాల్యూ. ఇది 1/2.7 చేస్తే 0.37 వస్తుందండి. 0.37 అంటే మీకు తెలుసు, 0.37 అంటే ఎంత సార్ అంటే 37%. 0.37 అంటే 37%. అంటే ఎంత మిగిలింది సార్ అంటే n is equal to 37% of n0. 37% మిగిలింది అంటే ఎంత డీకే అయిందండి? 37% మిగిలిందంటే ఎంత డీకే అయింది? 63% కదా. 63% కదా. ఏంటి తెలుసా దీని మీనింగ్ ఏంటి తెలుసా? ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి హాఫ్ లైఫ్ ఎంత అంటే హాఫ్ లైఫ్ తర్వాతే యావరేజ్ లైఫ్ వస్తుంది 1/λ. ఇప్పుడు ఈ యావరేజ్ లైఫ్ తర్వాత నీకు 63% డీకే అయిపోయింది అనమాట. ఈ రిమైనింగ్ ఏదైతే ఉందో అది 37%. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి ఎంత? 63% డీకే అయిపోయింది. ఒక యావరేజ్ లైఫ్లో 63% న్యూక్లియై పోతాయి.
ఇంకా మిగిలిన ఇన్ఫినిటీ టైంలో 37% పోతుంది. అంటే రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఇనిషియల్లీ ఈజ్ మోర్, లేటర్ స్లోలీ ఇట్ విల్ డిక్రీజ్. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్. క్లియర్ అయ్యేది? ఇప్పుడు ఒకసారి ఈ ఫార్ములా యూజ్ చేసి, ఏ సార్ ఫార్ములా అంటే n ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా t ఉంది కదా, ఈ ఫార్ములాని లెట్ us ట్రై టు రీరైట్ సో దట్ యూ కెన్ గెట్ t యాజ్ ఎ సబ్జెక్ట్. t సబ్జెక్ట్ వచ్చేటట్టుగా ఒకసారి మనం చేద్దాం. ఎలా చేద్దాం సార్ అంటే ఏముంది సార్ అంటే ఆ n బై n0 ఎలా రాస్తున్నానంటే e పవర్ మైనస్ లాంబ్డా t రాస్తున్నా. కాబట్టి e పవర్ లాంబ్డా t వాల్యూ ఏమవుతుంది సార్ అంటే e పవర్ లాంబ్డా t విల్ బికమ్ n0 by n. I'm applying logarithm on both sides. Then you have logarithm of e power lambda t, logarithm of e power lambda t is equal to ln of n0 by n. Now ఈ lambda t ని left కి తీసుకొస్తే lambda t into ln e value 1 కాబట్టి is equal to ln of n0 by n. Now this can also be written as t is equal to 1 by lambda into ln of n0 by n. Now ఇది బేస్ ఈలో ఉంది కాబట్టి బేస్ 10 లో మార్చడానికి ఏం చేస్తానంటే 2.303తో మల్టిప్లై చేస్తే t is equal to 2.303 by lambda into logarithm of n0 by n. And here the base is 10. This is the expression to find out the time. Are you following what I am doing? This is the expression to find out the time. దేనికి సార్ టైం అంటే ఒక్కసారి కొన్ని దీని మీద కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు కొంచెం ఈజీగా పనికొస్తాయి మనకి. ఒకసారి మనం చూడండి కొన్ని టఫ్ క్వశ్చన్స్ అప్పుడప్పుడు వాట్ ఈస్ ద టైం ఫర్ 99 to 99.9% డీకే అంటాడు. అలాంటిది కనుక్కోవడానికి ఇది యూజ్ అవుద్ది. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద టైం టేకెన్ టు డికే 99%? 99% డీకే అవ్వాలి. పిల్లలు ఒకటి చెప్పండి, 99% డీకే అవ్వాలంటే ఎంత పర్సెంట్ మిగిలాలండి? మైనస్ లేదు నాన్న, ఇది నేను రివర్స్ రాశాను చూడు, దీన్ని రివర్స్ రాశాను. ఈ పార్ట్ దీన్ని తీసుకొచ్చాను. 99% డీకే అవ్వాలంటే ఎంత పర్సెంట్ మిగిలిద్ది సార్ అంటే సింపుల్ 2.303 by lambda ఇంటూ లాగరిథం ఆఫ్ ఇనీషియల్గా n0 అయితే 1% మిగిలింది కాబట్టి n0 by 100 అవుతుంది. ఇది కరెక్టేనా చూడండి సార్. బై 100 ఎందుకు రాస్తున్నారు సార్ అంటే 99% డీకే అయితే ఇక్కడ n అంటే మిగిలింది 1% కదా. 1% అంటే 1/100. n0 క్యాన్సిల్ చేస్తే log 100 base 10. log 100 base 10 ఎంతో మీకు తెలుసు. log 100 base 10 ఎంతో మీకు తెలుసు. ఎంత సార్? log 10 square base 10. 10 square base 10 అంటే 2 ఇటు వచ్చేస్తుంది కాబట్టి ఇది 4.606 by lambda. ఇన్ని సెకండ్స్ తర్వాత ఏమైంది సార్ అంటే 99% డీకే అవుద్ది. 99% డీకే అవుద్ది. సార్ ఈ వీక్ కంప్లీట్ అవుతుందా మోడర్న్ ఫిజిక్స్? ఈ వీక్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా నేను రష్ చేయను దీన్ని. మోడర్న్ ఫిజిక్స్ని తొందరగా చెప్పి కంప్లీట్ చేయను, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. మళ్ళీ దీంట్లో మనకు మార్క్స్ వస్తాయి కాబట్టి ఒక 2 రోజులు అటు ఇటు అయినా కంప్లీట్ చేద్దాం, ఏం కాదు. ఎస్, వెరీ గుడ్ సుముకో, స్టేటస్ మేకర్, అందరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తున్నారు. నైస్, గుడ్. అదే ఇది చెప్పగలరా నాకు? టీ 99.9%. 99.9%. అదే ఉంది సార్ 2.303 by lambda 2.30. 99.9% అంటే 0.1% మిగిలిద్ది.
0.1% అంటే 0.1/100 అంటే 1/1000 కాబట్టి 1/1000 కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే లాగరిథం ఆఫ్ n0/1000 రాసుకోవచ్చు. You can write it as n0/1000. So this will give you 2.303 by lambda into logarithm of 10 cube అని రాయొచ్చు బేస్ 10. అప్పుడు ఇది ఏమవుతుందంటే 32633,909 by lambda. ఇది T 99.9%. సార్ ఇప్పుడు 99.99 కూడా రాస్తారా? వద్దు, అవసరం లేదు, ఒకటి రెండు తెలిస్తే మీకు చాలు కదా. జస్ట్ ఏదో రాశాను అట్లా అంతే. ఇక నెక్స్ట్ క్వశ్చన్స్ చేసే టైం వచ్చేసింది. రేడియో యాక్టివిటీలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ రేడియో యాక్టివిటీ స్టిల్ ఒకటి 6.909 అంతే కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు దీన్ని టీ హాఫ్ ఉంది కదా, టీ హాఫ్ని ఎలా రాసుకోవచ్చు? 0.693 కదా, 3 వదిలే 0.69/λ రాస్తే దీన్ని 10తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది కాబట్టి T 99.9% is approximately 10 T half. I hope you understood this. అప్పుడప్పుడు పనికి రావచ్చు, ఎప్పుడైనా ఒకసారి రేర్గా. దీన్ని 10తో మల్టిప్లై చేస్తే వాడు వస్తాడు కాబట్టి T half into 10 is this one. సార్ క్వశ్చన్స్ ఈజీ, 1 minute ఒక క్వశ్చన్ లేపేద్దాం అంటావా? పిల్లలు, మీకు రేడియో యాక్టివిటీ అనేది అర్థమైందా లేదా? స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు నేను చేసినవి చాలా స్లోగా చెప్పాను. క్లాస్లో కాలేజ్లో ఎలా చెప్తానో అలాగే చెప్పాను మీకు కూడా. కాకపోతే అక్కడ నోట్స్ ఇస్తాను, ఇక్కడ ఇవ్వలే అంతే. ఇక్కడ నోట్స్ పంపిస్తాను కదా PDF. క్రేజీ మెన్స్ చెప్పునన్నా. ఆగారే ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ అర్థమవుతుందా పిల్లలు? మినిమం 1 క్వశ్చన్ వస్తుందా? కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ. రేడియో యాక్టివిటీ మీద క్వశ్చన్ కంపల్సరీ, అటామిక్ ఫిజిక్స్ మీద క్వశ్చన్ కంపల్సరీ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద క్వశ్చన్ కంపల్సరీ. వస్తే ఎక్స్రే కూడా రావచ్చు. 4 4 16 మార్క్స్ ఇక్కడతోనే అయిపోతాయి మీకు వస్తే. రేడియో యాక్టివిటీ మీద క్వశ్చన్ కంపల్సరీ 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 కంపల్సరీ. న్యూక్లియర్లో క్వశ్చన్ కంపల్సరీ, ఈజీ క్వశ్చనే. ఇప్పుడు మీకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు చేశారనుకోండి, ఐఎమ్ హోపింగ్ యూ విల్ డూ ఇట్. ఓకే, అది ఎక్స్రేలో కూడా ఒకటి వస్తే హ్యాపీ, మేబీ రావచ్చు రాకపోవచ్చు, ఎక్స్రే నాట్ షూర్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తర్వాత మనకి ఆటమ్స్లో ఒకటి, న్యూక్లియర్లో ఒకటి. సార్ ఆల్ ఎలిమెంట్స్ డస్ రేడియో యాక్టివిటీ? నో 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 నో. అన్ని ఎలిమెంట్స్ రేడియో యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయవు. రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ ఎగ్జిబిట్ చేసేవాడిని వాళ్ళ పేరే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. యురేనియం, రేడియం, థోరియం, పులోనియం, ప్లూటోనియం, ప్రోటోయాక్టినియం ఎట్సెట్రా. ఇవన్నీ ఇవి రేడియో. ఆల్ ది ఎలిమెంట్స్ డస్ నాట్ షో రేడియో యాక్టివిటీ. కానీ హాఫ్ లైఫ్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు కార్బన్కి హాఫ్ లైఫ్ ఎంత సార్? 6400 సంవత్సరాలు. శరణ్య ఎల్ల సార్, ఇంకా నేను JEE ప్రిపరేషన్కి స్టార్ట్ చేయలే, నేను ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే కెన్ ఐ క్రాక్ ఇట్? యూ కెన్ వర్క్ హార్డ్ టు క్రాక్ ఇట్, నో ప్రాబ్లం. అబౌవ్ 87. సార్ మోడర్న్ ఫిజిక్స్ ఈజ్ కంపల్సరీ. తర్వాత నేను సెమీ కండక్టర్స్ చెప్పిన తర్వాత 5 క్వశ్చన్స్ కంపల్సరీ, 5 4 20 మార్క్స్ రావాలి పిల్లలందరికీ. వస్తేనే హ్యాపీ. అరే మనం 20 మార్క్స్ అంటే 20 మార్క్స్ ఈజ్ నాట్ ఏ జోక్ రా ఫిజిక్స్లో. కొంత 2 వారాలు 3 వారాలు చదివి 20 మార్క్స్ అంటే అది
ఆ 83 కంటే ఎక్కువ ఉన్నాయి, అబౌవ్ 87, ఎస్. అవి ఎగ్జిబిట్ చేస్తే హాఫ్ లైఫ్స్ వేరువేరుగా ఉంటాయి. కాకపోతే రేడియం ఇవన్నీ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఎగ్జిబిట్ చేస్తాయి. చలో లెట్స్ బిగిన్ దిస్ వన్. మీరు రెడీయా? అందరు రెడీయా దీనికి? మీరు కూడా చేయండి నాతో పాటు. ఇది ఎలా చేయాలో మీ అందరికీ తెలిసిందే. ఎనర్జీ రిలీజ్ డ్యూరింగ్ ది ఆల్ఫా డీకే అని అడిగాడు. సార్ ఎలా చేయాలి సార్ అంటే ఏముందిరా, ఇది ఫామ్ చేసింది కాబట్టి యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ డెల్టా ఎం ఫస్ట్. డెల్టా ఎం అంటే ఏంటి? మాస్ డిఫెక్ట్ ఫైండ్ చేయాలి. అక్కడ నుంచే బైండింగ్ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ రిలీజ్ అదే మాస్ డిఫెక్ట్. సార్ ఎలా ఫైండ్ చేయాలి సార్ మాస్ డిఫెక్ట్ అంటే ఏముంది, దీని మాస్ చూడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక చిన్న చాలా చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది ఈక్వల్ అయింది కదా, కానీ దీని మాస్ ఈక్వల్ అవ్వదు. దీని మాస్ ఎక్కువ ఉంటుంది. సార్ మరి దీని మాస్ తక్కువ ఉంటుందా? ఆ తగ్గిన మాస్ ఏమైంది? మరి అదేగా ఎనర్జీ అంటే. ఎనర్జీ అంటే మాసేగా నిన్న డిస్కస్ చేసింది. మాస్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ mc². సో ఇక్కడ యు అంటే ఏంటంటే అటామిక్ మాస్ యూనిట్. ఐ హోప్ యు నో దిస్, AMU. సో ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే 1 అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. తెలుసో తెలీదు? అది మన మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కనుక్కోవాలి. సో ఆన్సర్ కూడా ఇక్కడ మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లోనే ఉన్నది, ఇక్కడ మెన్షన్ కాలేదు. నేను చేస్తున్నా చూడండి. లెట్స్ డూ దిస్. నేను చేస్తాను, నాతో పాటు మీరు కూడా చేయండి. ఓకే, ముందు సార్ ఇది చేయాల్సిందేనా? చేయాల్సిందే. డెల్టా ఎం కనుక్కుంటా. ఎలా కనుక్కోవాలి సార్? డెల్టా ఎం అంటే ఏముందిరా, ఇందులో నుంచి వీళ్ళిద్దరిని తీసేయాలి. అంటే 238.05060 మైనస్ 234.04360 మైనస్ 4.00260. ఎలా తీద్దాం సార్? 234 4 238 కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 0 అయిపోయింది. ఇక్కడ ఏం చేద్దాం అంటే కొంచెం లాజిక్గా ఆలోచిద్దాం. ఈ 0.0 వదిలేసి ఈ 0 అడుగులు వదిలేసి ఇక్కడ 506 ఉంది, ఇక్కడ 436.26 ఉంది. 436.26 ఏమవుద్ది? 436.26 ఏమవుద్దంటే 12 3 4 5 6 462. 506 లోంచి 462 పోతే ఇక్కడ ఒక 40 to 44 0.044. కరెక్టేనా చూడండి? 0.044 యు. రేడియో యాక్టివిటీలో ఎనర్జీ కన్జర్వేషన్ జరుగుతుందా? జరగదు. మాస్ తగ్గిపోతుంది, ఎనర్జీ కన్సర్వ్ జరగదు, మాస్ కూడా కన్సర్వ్ అవ్వదు. సార్ ఇక్కడతో న్యూక్లియర్ కంప్లీటెడా? లేదు. న్యూక్లియర్ రియాక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఆల్ఫా డీకే, బీటా డీకే, గామా డీకే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. న్యూక్లియర్ రేపటి క్లాస్ కూడా న్యూక్లియర్ కంప్లీట్ PYQs అండ్ ఎక్స్ట్రా థింగ్స్. పేర్ ప్రొడక్షన్, ఎనహిలేషన్ అన్ని ఉన్నాయి. ఇంకా రేపటి క్లాస్ కూడా రేడియో యాక్టివిటీ. ఎల్లుండి మనం స్టార్ట్ చేస్తాం సెమీ కండక్టర్స్. నేను అదే అన్న, ఒకరోజు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు అని. సో దీన్ని ఎనర్జీ ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఎనర్జీ కనుక్కోవాలి లేదా క్యూ వాల్యూ కనుక్కోవాలి. చాలా సింపుల్గా 0.044 ఇంటూ 931.5. సార్ మల్టిప్లై చేయాలా? ఖచ్చితంగా చేయాలి. మీరు చేయాల్సిందే. చేసి చెప్పండి నాకు. టుమారో న్యూ లెసన్ లేదు. హౌ మెనీ మార్క్స్ వీ గెట్? We will try to get most of the marks. I cannot say that. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైన గేమ్. యా మీకు అస్సలు ఇంట్రెస్టింగ్ ఎక్కడ ఉంటుంది తెలుసా? డిసెంబర్ అంటే జనవరి కంటే ముందు డిసెంబర్ పార్ట్ ఉంది కదా, డిసెంబర్ మొత్తంలో PYQసే ఉంటాయి, రివిజనే ఉంటుంది. క్లాస్లో 100 PYQలు, గంటన్నర ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే అసలైన కాన్సెప్ట్స్ క్లియర్ కాకుండా ప్రాబ్లమ్స్ ఎట్లా? 40.986.
ఇప్పుడు ఇదే ఈజీ నాన్న, ఇంకేముంది. 40.9 40 వస్తుందా? కరెక్ట్. ఓ ఐ థింక్ నేను ఇంకో 0 రాయలేము కదా, ఇంకో 0 రాయాలి. ఓకే ఓకే, మీరు చేసింది కరెక్టే. ఓకే ఓకే, ఇక్కడ ఇంకో 0 మిస్ చేశాను. 0.0004. అప్పుడు మీరు చెప్పినట్టు 4.09 వస్తుంది. అంటే ఇంటిగ్రల్ పార్ట్ అయితే 4 అనమాట. 4 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. కరెక్టే, మీరు చేసింది కరెక్టే. వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. కరెక్ట్ 0.004. యా 40.986 40.9 4.1 రాసుకోవచ్చు. 4.1 రాసినా 4 రాసినా ఒకటే, నో ప్రాబ్లం. 4.1 రాసుకుందాం, ఓకేనా, పర్ఫెక్ట్గా ఉంటుంది. సార్ అన్ని చాప్టర్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ సెక్షన్స్ పెట్టండి. అఫ్ కోర్స్ సిలబస్ అయిన తర్వాత ఇక ఉంటుంది మస్త్, నాకు అదే ఇష్టం ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎందుకంటే కాన్సెప్ట్స్ మీ అందరికి తెలిసి ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవచ్చు మంచిగా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మెయిన్స్లో వచ్చింది చూడండి, చిన్న పాయింట్ మీదే వచ్చింది క్వశ్చన్, చాలా చిన్న పాయింట్. ఏ న్యూక్లియస్ డిస్ఇంటిగ్రేట్స్, రేడియో యాక్టివిటీ కాదు ఇది, డిస్ఇంటిగ్రేట్స్ అంటే విడిపోయింది, ఇంటూ 2 న్యూక్లియర్ పార్ట్స్. ఈ విడిపోయింది, ఎందులోకి విడిపోయింది? ఒకటిది ఇది ఇటుపోతుంది, ఇది ఇటుపోతుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, law of conservation of linear momentum, in such a way that the ratio of their nuclear sizes is 1:2^1/3. న్యూక్లియర్ సైజ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిల్లలు, సైజ్ అంటే రేడియస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, సైజ్ అంటే వాల్యూమా రేడియస్ అని. సైజ్ అంటే రేడియస్, సైజ్ మీన్స్ రేడియస్. is 1:2^1/3. Their perspective speed have ratio n:1. The value of n is ఏముందండి, m1 v1 is equal to m2 v2. సార్ మాస్ అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా, డెన్సిటీ రో, ఇద్దరికి డెన్సిటీ సేమ్, వాల్యూమ్ 4/3 pi r1³ ఇంటూ v1 is equal to m2 అంటే మళ్ళీ రో, వాల్యూమ్ 4/3 pi r2³ ఇంటూ v2. Now rho cancel, 4/3 cancel, then you have r1³ v1 is equal to r2³ v2. Can I write this as v1/v2 as r2/r1 whole power 1 whole cube? r0 అవసరంలా. హాయ్ సార్, హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి సుచత్ర శ్రీనివాస్ గారు. సో v1/v2 can be written as v1/v2 can be written as r2/r1. r2/r1 అంటే 2^1/3/1 2^1/3/1 హోల్ క్యూబ్. క్యూబ్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే v1/v2 is equal to 2:1. సో దాన్ని n:1 తో కంపేర్ చేయమన్నారు కాబట్టి n is equal to 2. How are you, Miss Sucharitra Srinivas? చరిత్ర సార్, పీడిఎఫ్ మర్చిపోకండి. అఫ్ కోర్స్ మర్చిపోను. ఎస్, డైనమిక్, గుడ్, నైస్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షూర్. ఈ క్వశ్చన్ ఎవరు చేస్తారు చెప్పండి? మీరు అందరూ చేయాలి. డోరెమాన్, సోముకో, సుచరిత్ర నువ్వు కూడా చేయాలి. టైం తీసుకోండి, టెలిగ్రామ్ లింక్ పంపించండి. టెలిగ్రామ్ లింక్ కిరణ్ సార్ దగ్గర ఉంటుంది, సార్ పంపిస్తారు.
ఇట్స్ సుచరిత్ర సార్, సుచరిత, సుచి. I'll do it. Go ahead, do it. Today join అయ్యాను. వెల్కమ్ టు ద క్లాస్ సత్యాల నాగమణి. వెల్కమ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. సుచరిత గారు మీరు కూడా చేయండి అండ్ షేర్ చేయండి. న్యూ, ఓకే, న్యూ స్టూడెంట్, ఓకే, రైట్. n is equal to 2 ఇందా క్వశ్చన్కి ఆన్సర్. దీనికి ఆన్సర్ ఏంటి? ఈ క్వశ్చన్ని స్లైడ్గా చేంజ్ చేశాను నేను. థ్యాంక్స్, ఓకే, రైట్ అండి. చేద్దామండి. క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లలు. ద డీకే కాన్స్టెంట్ ఫర్ ఎ రేడియో యాక్టివ్ న్యూక్లైడ్ ఈస్, డీకే కాన్స్టెంట్ అంటే లాంబ్డా. ఎంత లాంబ్డా? 1.5 ఇంటూ 10⁻⁵. 1.5 ఇంటూ 10⁻⁵ సెకండ్ ఇన్వర్స్. ఓకే, పర్ఫెక్ట్. Atomic weight of the substance is 60 gram per mole. Atomic weight of the substance is how many grams? 60 grams per mole. 1 mole. 1 mole. 1 mole అంటే ఫార్ములా చెప్పండి సార్. ఫార్ములా ఏంటి? ఫార్ములానా? సార్ టెలిగ్రామ్లో ఏదో స్కాలర్షిప్ గురించి పెట్టారేంటి సార్? ఏంటి తెలియదు నాకు. అవన్నీ కిరణ్ సార్కే బాగా తెలుసు. క్లూ మీరు నాతో పాటు చేయండి. చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు కొన్ని క్లారిటీస్ వస్తే ఒకసారి చూడండి. 60 గ్రామ్ పర్ మోల్ మీకు తెలుసు కదా. 1 మోల్ అంటే ఇన్ని ఆటమ్స్ అన్ని. 1 మోల్ అంటే ఎన్ని ఆటమ్స్ సార్? 6 ఇంటూ 10⁻23 ఆటమ్స్. 1 మోల్ అంటే 6 ఇంటూ 10⁻23 ఆటమ్స్. 1 మోల్ అంటే 6 ఇంటూ 10⁻. 60 గ్రామ్స్ పర్ మోల్ అంటే 60 గ్రామ్స్కి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? 6 ఇంటూ 10⁻23 ఉన్నాయి. మరి 1 మైక్రోగ్రామ్, 1 మైక్రో అంటే ఎంత? మైక్రో అంటే 10⁻⁻6 కదా. 1 మైక్రోగ్రామ్స్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి సార్? వెరీ సింపుల్ అన్న. ఇది అటు పంపించి ఇది తీసుకురా. x is equal to దీన్ని ఇటు పంపిస్తే 6 ఇంటూ 10⁻23 ఇంటూ 1 ఇంటూ 10⁻⁻6 డివైడెడ్ బై 60. ఇన్ని ఆటమ్స్ ఉంటాయి. అప్పుడు 6 క్యాన్సిల్ అయితే ఈ 10 పైకి వెళ్తే 10⁻⁻7. 10⁻23 ఇంటూ 10⁻⁻7. This will give you 10⁻16. 10⁻16 atoms. సో 1 మైక్రోగ్రామ్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయండి? 10⁻16 ఆటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 10⁻16 ఆటమ్స్ ఉంటే 10⁻16 న్యూక్లియై ఉన్నట్టే కదా. ఎన్ని ఆటమ్స్ ఉంటే అన్ని న్యూక్లియై ఉన్నట్టే కదరా. ఒక ఆటంలో ఒక న్యూక్లియై ఉంటుంది, అవునా కదా? 10⁻16 ఆటమ్స్ అంటే 10⁻16 న్యూక్లియై. ఆటం లోపలగా న్యూక్లియై ఉండేవి 100 ఆటంలు అంటే 100 న్యూక్లియై. ఎస్. సో ఇప్పుడు నీకేం కావాలి? యాక్టివిటీ కావాలి. యాక్టివిటీ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎన్ఏ కదండి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియై. లాంబ్డా వాల్యూ తెలుసు మనకి. ఎంత సార్ లాంబ్డా వాల్యూ అంటే 1.5 ఇంటూ 10⁻⁻5 ఇంటూ 10⁻16. ఇప్పుడు ఇది ఏమవుద్దంటే 10⁻16 నుంచి 5 పోతే 10⁻11 అవుద్ది. దీన్ని 15 ఇంటూ 10⁻10 సెకండ్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు, లేదా 15 ఇంటూ 10⁻10 బెకెరల్ అని రాసుకోవచ్చు. డిసింటిగ్రేషన్స్ పర్ సెకండ్. సో ది ఆన్సర్ ఈస్ 15 ఇంటూ 10⁻10. యాక్చువల్గా నేను ఇక్కడ ఏం చేశానంటే ఆప్షన్లో డాష్ ఇంటూ 10⁻10 బెకెరల్ అని ఉండే, అది తీసేసా నేను. తీసేస్తే అప్పుడు ఆన్సర్ ఓన్లీ ఇంటిగ్రల్లో 15 వస్తుంది అనమాట. నేనే తీసేసా కావాలని.
సార్ ఫిజిక్స్లో 99%కి ఎన్ని మార్క్స్ రావాలి? అది క్వశ్చన్ పేపర్ మీద డిపెండ్ అవుతుంది. 15 ఈజ్ కరెక్ట్ డోరెమోన్, 15 ఈజ్ కరెక్ట్. కరెక్ట్ నాగమణి, కరెక్ట్. కొత్త స్టూడెంట్ అయినా ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చావు నన్ను. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మంచి క్వశ్చన్. Say hi to my friend Vishwani. Hi Vishwani, friend of Sucharita Srinivas. How are you Vishwani? Nucleus with mass number 242 and binding energy per nucleon 7.6 breaks into two fragments each with mass number 121. If each fragment has binding energy per nucleon as 8.1, the total gained in binding energy is. First of all, binding energy per nucleon ante ela raskochu ante binding energy per nucleon ante Be by A. This is binding energy. ఇట్లా రాద్దాం, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. న్యూక్లియాన్ అంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ డివైడ్ చేయాలి కాబట్టి దిస్ ఈజ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. Then what does binding energy would become? Does it become binding energy per nucleon into A? Binding energy per nucleon into A తో మల్టిప్లై చేస్తే బైండింగ్ ఎనర్జీ వస్తుంది కదా, రైట్? ఓకే, 121 అంట ఆన్సర్ ఇచ్చారు పిల్లలు. తెలియదు మరి, చూద్దాం. ముందు ఈ రియాక్షన్ రాద్దాం. ఎలా రాయాలి సార్ రియాక్షన్ అంటే, ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఉంది, దాని మాస్ నెంబర్ 242. అది వైలోకి డిసింటిగ్రేట్ అయింది. వై ప్లస్ వై, రెండు వైలు ఉన్నాయంట. ఇది 121 అంట, ఇది 121 అంట. అంటే దీన్ని ప్లస్ ఎనర్జీ వాల్యూ క్యూ. ద టోటల్ గెయిన్ ఇన్ బైండింగ్ ఎనర్జీ గెయిన్. సో ఎక్స్ ఇంటూ 242 is equal to 2 times of y into 121 plus q. ఇంటూ అంటే అదే మాస్ నెంబర్, అది 1839.2. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏంటండి ఇది ఇంత బాగా చేస్తున్నారు పిల్లలు. సో బైండింగ్ ఎనర్జీ కావాలంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఏతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎంత 7.6 కాబట్టి దీన్ని 7.6 ఇంటూ ఏ అంటే 242 మల్టిప్లై చేయండి పిల్లలు. ఇది ఎక్కువ కాబట్టి ఇది తీసేయాలి, మైనస్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఇది ఎంత అంటే 121 ఇంటూ 8.1. దిస్ విల్ బి ద వాల్యూ ఆఫ్ క్యూ. సార్ ఎందుకు ఇక్కడ మైనస్ రాశారంటే గెయిన్ కదా, అంటే ఇది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇది చేద్దాం మనం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని పెద్దగా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇది మొత్తం మల్టిప్లై చేయొద్దు, అసలు ఫస్ట్ చేయొద్దు, మీరు మల్టిప్లై చేయొద్దు. 121 ఇంటూ 2 ఎంత చెప్పండి? 242 కదా. రెండిట్లోంచి 242 బయటికి తీను. ముందు 242 బయటికి తీస్తే ఇక్కడ 2 ఇంటూ 8 తీసేసావు, 8.1 మిగిలింది, మైనస్ 7.6 మిగిలింది. అంటే ఎంత సార్ ఇది? మీరే చెప్పాలి ఎంతో. 8.1 మైనస్ 7.6 0.5 కదా. సో 0.5. సో 242 ఇంటూ 0.5 అంటే 1/2 అంటే 121 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. దాట్స్ ఇట్. ఆన్సర్ 120. ఇదంతా ఎందుకు మల్టిప్లై చేయాలి సార్? చూడండి ఒకసారి, నేను స్మార్ట్గా ఆన్సర్ రాసిన చూడు. స్మార్ట్గా ఆన్సర్ రాసిన చూడు.
మోక్సాగ్నా, సోముకో, డోరెమోన్, స్టేటస్ మేకర్ అందరు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. 121 చాలా కరెక్ట్గా ఇచ్చారండి ఆన్సర్. వండర్ఫుల్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ 121 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇంకొక క్వశ్చన్ చేసిన తర్వాత ఈ సెక్షన్ని ముగిద్దాం అనుకుంటున్నా నేను. మీరేమంటారు? ఇంకా చేద్దామంటారా? మీ ఇష్టం. హియర్ ఈజ్ వన్ మోర్ క్వశ్చన్, సేమ్ మోడల్. మీరు చేసుకుంటారా? ఇది నేను చేయను. కెన్ యూ డూ దిస్? సేమ్ మోడల్, రెండు సేమ్. I want you to do this. A nucleus having Z is equal to 17 and equal number of protons and neutrons. Protons and neutrons equal ఉన్నాయంట. ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. అప్పుడు న్యూట్రాన్స్ కూడా ఎన్ని ఉంటాయి? 17 ఉంటాయి. అప్పుడు దాని మాస్ నెంబర్ ఏమవుద్దంటే, దీని మాస్ నెంబర్ ఏమవుద్దంటే 34 అవుద్ది. దీని మాస్ నెంబర్ 34 ఇంటూ 1.2. ఇప్పుడు దీనికి హ్యాస్ టోటల్ 26 న్యూక్లియాన్స్. 26 న్యూక్లియాన్సే మాస్ నెంబర్. 26 ఇంటూ 1.8. వీళ్ళిద్దరిని సపరేట్ చేస్తే సరిపోద్ది. చేస్తారా మీరు? చేస్తారా? 6 8 48 20 26 46.8. ఇది మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇదెంత అంటే 3468 40.8. ఆన్సర్ వచ్చేసింది ఇక్కడే. ఇందులోంచి తీసేయాలి. 46.8 minus 40.8. It is simply 6 mega electron volts. One step answer, 6. JEE Main 2023 online 1st February evening shift. 6 Fasak. Not so many steps, only once. Fasak. Let's do one more. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒకసారి కరెక్ట్. డోరెమాన్, మోక్సాగ్నా అందరు బాగా చేస్తున్నారా? వెరీ గుడ్ రా. సార్ నాకు ఈ ప్రాబ్లమ్స్ రావట్లేదు సార్. ఐఎమ్ వీక్ ఇన్ కెమిస్ట్రీ సార్. కెమిస్ట్రీ కాదురా ఇది. సిక్స్ కరెక్ట్ నాన్న. పిల్లలు మోక్సాగ్నా ఒక్కసారి టైప్ చేస్తే చాలరా, నేను చూసేస్తాను. ఓకేనా? కాకపోతే నేను మీకు రిప్లై ఇచ్చిన తర్వాత ఒక 5-6 సెకండ్స్ తర్వాత మీకు వినబడుతుంది కాబట్టి మీకు నేను రిప్లై ఇవ్వట్లేదేమో అనుకుంటారు. లేదు, నేను ఇస్తున్నాను. ఇవ్వకపోయినా మీరు చేస్తారు, నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, ఏ రేడియో యాక్టివ్ న్యూక్లియస్ డీకేస్ బై 2 డిఫరెంట్ ప్రాసెస్. చూడండి, దీన్ని ప్యారలల్ డీకే అంటారు పిల్లలు. ప్యారలల్ డీకే అంటే ఏంటి సార్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ డీకే కాన్స్టెంట్స్ ఉంటాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ డీకే కాన్స్టెంట్స్ ఉంటాయి. అలా అన్ని డీకే కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి సార్ అంటే అన్నిటిని యాడ్ చేయాలంతే. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే సరిపోద్ది. ఓకే సార్, యాడ్ చేద్దాం. ఎట్లా సార్ అంటే మరి అడిగింది టీ హాఫ్స్ కదా సార్. ఏముంది, మనకు తెలుసు ఆల్రెడీ. అంతే, వెరీ గుడ్. ఇంత నైట్లో కూడా మా కోసం చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పినందుకు మీరు బాగా విని మంచిగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటే అదే అందరికీ హ్యాపీ. ఎఫర్ట్ వృధా కాకుండా ఉంటుంది. ఓకే, రైట్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా 1 ప్లస్ లాంబ్డా 2. మనకు తెలుసు లాంబ్డా అంటే 1/T½ అని. ఎలా సార్ అంటే T½ అంటే 1/λ కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే లాంబ్డాని 1/T అని రాసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 1/T1 ప్లస్ 1/T2 అని రాద్దాం. అంటే అప్పుడు T ఏమవుతుందంటే T1 T2 బై T1 ప్లస్ T2 అవుద్ది. అంటే ప్రొడక్ట్ బై సమ్. మన రెసిస్టెన్స్లో గుర్తుపెట్టుకుంటాం కదా, ప్రొడక్ట్ బై సమ్ అని. అలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది.
ఐ మీన్ కెమిస్ట్రీ బాగా వస్తే మోడర్న్ ఫిజిక్స్ కొద్దో గొప్ప ఎస్. సో దీన్ని ప్రొడక్ట్ బై సమ్. ప్రొడక్ట్ అంటే ఇక్కడ 5 minutes అన్నాడు ఒకటి. 5 minutes అంటే 5 into 60 seconds, 300 seconds. 300 into ఇంకొకటి 30 seconds కాబట్టి 30 డివైడెడ్ బై సమ్ అంటే 330 seconds. సో ఒక 0 క్యాన్సిల్ చేయొచ్చు, 11 రాయొచ్చు. ది ఆన్సర్ వుడ్ బి 300/11. దీన్ని దేనికి ఈక్వల్ అన్నాడు అంటే α/11కి ఈక్వల్ అన్నాడు. అప్పుడు ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుందంటే 300 అవుతుంది. ది ఆన్సర్ ఈజ్ 300. 300. హ్యాండ్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. హ్యాండ్స్ ఆఫ్ అంటే హ్యాండ్స్ తీసేమంటుంది ఏంద్రా సిన్నోడా. హ్యాట్స్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ సపోర్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఇట్. ఇవాళ రేపు మీలాంటి పిల్లలు ఉన్నారంటే చాలా నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నారు కొంతమంది మా దగ్గర కూడా పచ్చి దరిద్రులు, దేనికి పనికిరారు. వచ్చినామంటే వచ్చినాం, జస్ట్ అట్లా పేరెంట్స్ అట్లా వాళ్ళని ప్యాంపర్ చేసి చేసి అలా వదిలేశారు. బాగా బుజ్జగించి, అమ్మో నాన్న నువ్వు చదవకపోయినా పర్లేదురా, నీకేం కావద్దురా బుజ్జి, అదిరా ఇదిరా అని చెప్పి పేరెంట్స్ అలా చెప్పేసరికి పిల్లలు పేరెంట్స్ నెత్తి మీదకి ఎక్కేశారు. నేను ఒకటి చెప్పనా, పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, తర్వాత టీచర్స్ ఇక్కడ ఉంటారు, తర్వాత స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు. ఈ పేరెంట్స్ ఏం చేసిర్రు, వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అప్పుడు వీళ్ళకి టీచర్ పైన ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళు ఏం చేసిర్రు పేరెంట్స్ అంటే వీళ్ళని తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, మేము టీచర్ల నెత్తి మీద కూడా ఉన్నాం అనుకున్నారు. అందుకనే టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వడం మానేశారు. ఏం కాదు, ఏమవుతుంది, ఆ టీచర్ రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తే ఏమవుతుంది, ఎటు కాకుండా కొట్టుకొని పోతావు. సింపుల్. ఆ విషయం అప్పుడు అర్థం కాదు. ఫ్యూచర్లో ఒక 4-5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత, అయ్యో నేను ఎంత పని చేశాను నా దేవుడు అని గుండెలు బాదుకున్నా ఆ టైం తిరిగి రాదు. వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చాలా చాలా గొప్పోళ్ళండి. ఫిజిక్స్లో 99%కి ఎన్ని మార్క్స్ కావాలంటే నేను ఇందాకే చెప్పాను, అది క్వశ్చన్ పేపర్ మీద డిపెండ్ అవుతుంది అని. మళ్ళీ అదే అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, డిస్ఇంటిగ్రేషన్ చూసుకో. ఇది మీరు చేయొచ్చు ఇందాక. దిస్ ఈజ్ ద సేమ్ మోడల్ రా. ఇట్ ఈస్ ద సేమ్ మోడల్ యాజ్ ఓల్డ్ వన్. Same model as old one. I think you can do it, right? On an average, ఎంత మళ్ళీ అదే క్వశ్చన్. ఆన్ అన్ యావరేజ్ 99% రావాలండి. ఒక 80 వరకు రావాలి, 80-85 వరకు రావాలి. సార్ 20-25కి మీరే చెప్తారా? లెట్స్ సీ. 2 అంట ఆన్సర్. దీనికి ఆల్రెడీ 2 ఆన్సర్ ఇచ్చారు. x is equal to 2 అన్నారు పిల్లలు. కైండ్లీ సాల్వ్ దిస్. ఇట్ ఈస్ ఎ హోంవర్క్ క్వశ్చన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ప్రాబబ్లీ దీస్ ఆర్ ద లాస్ట్ 2 క్వశ్చన్స్ విచ్ ఆర్ లెఫ్ట్. సో ఇది మీరు ట్రై చేస్తారా? ఇది కూడా ఇంతకుముందు చెప్పిన మోడలే. నేను చేయను, లేకపోతే నేను చేస్తాను. చూడండి, ది ఎనర్జీ రిలీజ్డ్ పర్ ఫిజన్ ఆఫ్ X240 is 200 mega electron volts. X240 ఫిజన్ జరిగితే, ఫిజన్ అంటే బ్రేక్ డౌన్ అయితే, ఫిజన్ జరిగితే 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ వచ్చిందంట పర్ ఫిజన్.
పర్ఫ్యూజన్ అంటే మీనింగ్ ఏంటి? వన్ ఆటమ్ డిసింటిగ్రేట్ అయితే ఎంత ఎనర్జీ వచ్చిందంట? ఐఎమ్ ఎ న్యూ కమర్. ఓకే, వెల్కమ్ టు ద ఛానల్ డోరెమాన్. సో పర్ ఆటమ్ 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తాయి. ది ఎనర్జీ రిలీజ్డ్ ఇఫ్ ఆల్ ది ఆటమ్స్ ఆర్ 120 grams ఆఫ్ ప్యూర్ X240 అండర్గో ఫ్యూజన్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పవర్ ఉంది కదా, అదే మాస్ నెంబర్, అదే పర్ మోల్ అవుతుంది ఎనర్జీ, పర్ మోల్ అవుతుంది మాస్. అంటే 240 grams పర్ మోల్. ఒక మోల్లో ఎన్ని ఉంటాయంటే 240 grams ఉంటాయి. ఇక్కడ నీకు 120 grams ఉన్నాయంటే ఎన్ని? హాఫ్ మోలే కదా 120 grams అంటే. హాఫ్ మోల్ అంటే ఏంటి? 6 × 10⁻23 డివైడెడ్ బై 2 ఆటమ్స్ ఉన్నాయి. అంటే ఎంత? 3 × 10⁻23 ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి 3 × 10⁻23 న్యూక్లియై కూడా ఉన్నాయి. కరెక్ట్. పర్ ఫ్యూజన్ అంటే ఒక న్యూక్లియై కాబట్టి పర్ ఫ్యూజన్ అంటే ఒక న్యూక్లియై కాబట్టి పర్ ఫ్యూజన్లో ఒక న్యూక్లియైకి ఎంత వస్తే ఎన్ని న్యూక్లియైకి ఎంత వస్తుంది అంటే టోటల్ ఎనర్జీ ఎంత వస్తుందంటే టోటల్ ఎనర్జీ వుడ్ బి ఈక్వల్ టు 3 × 10⁻23 into 200. This will give you 6 × 10⁻25. Correct? 6 × 10⁻25. 6 is the answer. Very good. 6 × 10⁻25 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. కాబట్టి ఇక్కడ 10⁻25 ఇచ్చారు కాబట్టి the answer has to be 6 here. So the answer is 6. Okay, is that clear or not? Clear ఆ పిల్లలు? ఇంకొక క్వశ్చన్ చేసి 11 అయిపోయింది. 11 ఈజ్ అవర్ గ్రేస్ పీరియడ్ కాబట్టి ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ. నేను మీకు వదిలేస్తున్నాను. ఇది హోంవర్క్, లేకపోతే మనం రేపటి క్లాస్లో చేద్దాం. ఇది వీ కెన్ సాల్వ్ దిస్ ఇన్ టుమారోస్ క్లాస్ బికాస్ ద టైమ్ ఈజ్ ఆల్సో రన్నింగ్ అవుట్. సో ఈరోజు చెప్పిన క్లాస్ రేడియో యాక్టివిటీ మళ్ళీ ఒకసారి మీరు వీలుంటే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి, నోట్స్ రాసుకోండి. రేపు మనం ఏం చేద్దామంటే పెయిర్ ప్రొడక్షన్, ఎనహిలేషన్, న్యూక్లియర్ రియాక్షన్, వీటి మీద ఇంకా కొన్ని PYQs చేసి ఇంకా న్యూక్లియర్ని కంప్లీట్ చేసేస్తే, ఎందుకంటే మళ్ళీ రిస్క్ తీసుకోవద్దు. ఫుల్ క్లియర్, వెరీ గుడ్. రిస్క్ తీసుకోవద్దు. ఆ న్యూక్లియర్ అయిపోతేనే మనకేంటంటే మన ఆ మార్క్స్ని మన జేబులో వేసుకున్నట్టు. ఓకే, ఇక్కడ జేబు లేదు, ఇక్కడ ప్యాకెట్లు, వాట్ ఎవర్ ఐ మీన్ టు సే, మనం సెక్యూర్ చేసుకున్నట్టు. సో అప్పుడు ఏంటంటే మనకు 5 questions అనుకున్న 5 4s 20 మార్క్స్ అనేవి ఇందులోంచి వస్తాయి అన్నమాట. ఓకేనా పిల్లలు? సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరందరూ బాగా విని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ దాట్. సో సీ యూ టుమారో ఎట్ సేమ్ 9 o'clock. నవీన్ సార్ని తొందరగా వదిలేయమని చెప్దాం. సో రేపు కలుద్దాం, రేపు 9 o'clockకి. న్యూక్లియర్లో PYQs అండ్ ఆల్సో రేడియో యాక్టివిటీ ఇంకా అన్ని క్వశ్చన్స్ అన్ని చేద్దాం. సో సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ నైట్, స్లీప్ వెల్, ఈట్ వెల్, వేకప్ హెల్దీ. తొందరగా పడుకొని తొందరగా లేవండి, మంచి బ్రేక్ఫాస్ట్ తినండి, నాన్ వెజ్ కూడా బాగా తినండి. పిల్లలు నాన్ వెజ్ అవాయిడ్ చేయకండి. అంటే దాన్ని ఏం ప్రమోట్ చేయట్లేదు, నేను జస్ట్ చెప్తున్నా స్ట్రెంత్ కోసం. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ డెలికేట్ ఉంటే యూ కెన్ సింప్లీ అవాయిడ్ ఇట్. నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ రేపు కొంచెం స్ట్రెంత్కి పిల్లలు కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. ఓకే, సో సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ నైట్, బాయ్.